बाबा की जय। ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा की। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। అందరికీ జై మెహర్ బాబా. मजान से चुनो चरादम के बंदे मुकबिल कबूल कर दे जान हर कान पे सुनान गुफ्त चुबिशनवी सुकान अहले दिल मखू के दास्त सुकान शनाज नाये दिल बरा कता इंजास्त बंदे फिर मघोनम की जिदाहलम बिरहद फिर माँ हरचे कोनाद इन अनायत बाशद ख्वासा शामशुद्दीन मोहम्मद अफीजी शिराज दीवानी हफीज शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. అందరికీ జై మెహర్ బాబా. Defeating their fortunate slave carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because my dear, fault lies in your own incapacity to understand him. I am slave of my master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Muhammad Hafiz. शाश्वत अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. గురు యొక్క ప్రతి పాలింపు గురువు నుండి దానిని ఎన్నడూ తప్పు అని అన్నకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నా అసమర్థత ఎందే ఆ లోపమున్నది. నా అందము నుండి నన్ను విముక్తుడు చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసిన తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ख्वाजा शामशुद्दीन मोहम्मद अफीजी शिराज दीवानी हफीज शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. పాట పాడే ప్రయత్నం చేస్తాను. ముందర ఎప్పుడైనా అవకాశం వచ్చినాడో వివరించి ప్రయత్నం చేస్తానండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. सर्वशक्तिमय भगवान मेहरुबा सर्वलोकेशावतार मेहरुबा सर्व आत्मा लकीवे परमात्मा सर्व हृदय नुडिवे ओ मेहरुबा सर्वशक्तिमय भगवान मेहरुबा सर्वलोकेशावतार मेहरुबा सर्व आत्मा लकीवे परमात्मा सर्व हृदय नुडिवे ओ मेहरुबा రాముడు నీవే కృష్ణుడు నీవే మహమ్మదు నీవే క్రీస్తు ప్రభు రాముడు నీవే కృష్ణుడు నీవే
మహమ్మదు నీవే క్రీస్తు ప్రభు దివ్య ప్రేమ స్వరూప మెహరుబా దివ్య ప్రేమావతార మెహరుబా దివ్య జ్ఞానానంద ప్రేమ సాగర దివ్య ప్రేమానుభూతి ప్రదాయక సర్వశక్తిమయ భగవాన్ మెహరుబా సర్వలోకేశ అవతార్ మెహరుబా సర్వ ఆత్మాలకివే పరమాత్మా సర్వ హృదయజ్ఞుడివే ఓ మెహరుబా సత్యము నీవే నిత్యుడు నీవే సకలాధారుడు నీవేరా సత్యము నీవే నిత్యుడు నీవే సకలాధారుడు నీవేరా పంచ సద్గురువులే నిన్ను పిలువగా పరమ ప్రేమ ప్రసాదంబు నీయగా ఆత్మ జాగృతిని ఎందరును పొందగా అవతరించితివి అల్లాహ్ మెహరుబా సర్వశక్తిమయ భగవాన్ మెహరుబా సర్వలోకేశ అవతార్ మెహరుబా సర్వ ఆత్మాలకివే పరమాత్మా సర్వ హృదయజ్ఞుడివే ఓ మెహరుబా సర్వశక్తిమయ భగవాన్ మెహరుబా సర్వలోకేశ అవతార్ మెహరుబా సర్వ ఆత్మాలకివే పరమాత్మా సర్వ హృదయజ్ఞుడివే ఓ మెహరుబా శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय। ఇంతవరకు రాఘవేంద్ర ప్రజెంట్ చేసినటువంటి సాంగ్ బాలగోపాల భాస్కరాజు గారు చేత రచించబడినటువంటిది. సో సో రాఘవేంద్రి తర్వాత వివరణ ఇస్తా అన్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు క్లుప్తంగా అందించే ప్రయత్నం చేస్తాను. సర్వశక్తిమయ భగవాన్ మెహర్ బాబా అంటే ఈ పూర్తి పాట మనం కాస్త గమనిస్తే పూర్తిగా అవతార పురుషుడి యొక్క ఒక గుణగణాలను ఆయన గురించినటువంటి వివరణ మెహర్ బాబా అంటే ఎవరు అనేటువంటి దానిని ఆయనకి కలిగినటువంటి ఒక అనుభవంతో ఇలా వర్ణిస్తున్నారు బాలగోపాల భాస్కరాజు గారు. మొదట సర్వశక్తిమయ భగవాన్ మెహర్ బాబా అంటే సర్వశక్తి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నీ కలిపితే ఒక స్వరూపం ఏర్పడుతుంది. అటువంటి భగవత్ స్వరూపుడే మెహర్ బాబా. అంటే మెహర్ బాబాని ఎలా వర్ణిస్తున్నాడు అనేది ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ చెప్తూ వస్తున్నారు ఆయన. సర్వలోకేశ అవతార్ మెహర్ బాబా. సర్వలోకేశ అంటే ఉన్నటువంటి లోకాలన్నిటి కూడా అంటే అన్నిటికీ లోకేశుడు అంటే ఈ యొక్క లోకాలన్నిటినీ కూడా ఎందుకంటే సృష్టించి పోషిస్తూ లైన్ చేస్తున్నటువంటి లోకేశుడే అవతార్ మెహర్ బాబా. సర్వ ఆత్మలకివే పరమాత్మ కాబట్టి ఉన్నటువంటి అన్ని ఆత్మలు ఎందుకంటే మనకి అవుతాడు మనకి ఇదే గాడ్ స్పీక్స్ ద్వారా చెప్పిన మాట చూస్తున్నప్పుడు సర్వ ఆత్మలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఒక వర్తమానం అంటే గతంలో చూసుకుంటే పరమాత్మలోనే ఉన్నాయి. అంటే ప్రస్తుతం చూస్తున్నప్పుడు పరమాత్మలోనే ఉంటున్నాయి, భవిష్యత్తులో కూడా పరమాత్మలోనే ఉంటాయి ఆత్మలుగా. కాబట్టి ఇటువంటి సర్వ ఆత్మలకి ఇవే ఓ పరమాత్మ. సర్వ హృదయజ్ఞుడివే మెహర్ బాబా అంటే అందరి హృదయంలో నివసించేటువంటి వాడు అంటే ఒక సమస్త ప్రాణకోటి. ఇక్కడ సర్వులు అంటే కేవలం మానవులనే కాకుండా సమస్త ప్రాణకోటిలో ఉన్నటువంటి హృదయంలో నివసించేటువంటి వాడే మెహర్ బాబా. అలా చెబుతూ గతావతారాన్ని కనెక్ట్ చేస్తున్నారు భాస్కరాజు గారు. రాముడ నీవే, కృష్ణుడ నీవే, మహమ్మదు నీవే, క్రీస్తు ప్రభు. కాబట్టి గత అవతారంలో ఎందుకంటే ఇక్కడ నామాలు మారింది, రూపాలు మారింది తప్ప ఉన్నటువంటి స్థితి ఒకటే, ఆ పరబ్రహ్మ స్థితే కాబట్టి అవతార పురుషుడిది. అదే అవతార పురుషుడు రకరకాల నామాలతో రకరకాల రూపాలతో వచ్చినప్పటికీ కూడా ఉన్నటువంటి స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి అనంత చైతన్యటువంటి అప్పటి స్థితి రాముడు కావచ్చు, ఆ తర్వాత ఉన్న స్థితి కృష్ణుడు కావచ్చు, ఆ తర్వాత అవతరించినటువంటి స్థితి మహమ్మద్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి స్థితి క్రీస్తు కావచ్చు. ఏదైనప్పటికీ కూడా
ఆ స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు. దివ్య ప్రేమ స్వరూప మెహర్ బాబా. కాబట్టి ఏ ప్రేమ గురించి అయితే అవుతాడు మనకు అందిస్తున్నాడు, అంటే ఏ ప్రేమతో అయితే ఆ సమస్త ప్రాణకోటిని ఆయన మొదటి నుండి ప్రేమిస్తున్నాడు, మొట్టమొదటి నుండి. అంటే నేనెవరు అనే ప్రశ్న మొదలైనప్పుడు స్టార్ట్ అయినటువంటి నా కథ నుండే నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి అది ఎటువంటి ప్రేమ అంటే ఈ యొక్క దివ్య ప్రేమగా పిలువబడేటువంటి ఆదుకునే ప్రేమ. కాబట్టి అటువంటి ప్రేమ స్వరూపుడే ఆయన ఆ ప్రేమ స్వరూపమే నన్ను ప్రేమిస్తోంది అంటే ఆయన అంగుళంగుళము అంచెలంచెలకు కూడా పూర్తిగా ఏమి నిండిపోయింది మెహర్ బాబా స్వరూపం అంటే ప్రేమ స్వరూపమే. ఎటువంటి ప్రేమ అంటే దివ్య ప్రేమ, డివైన్ లవ్ అంటాడు అవుతాడు. సో దానినే మనకు అర్థమయ్యే భాషలో ఆదుకునే ప్రేమగా చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి దివ్య ప్రేమ స్వరూప మెహర్ బాబా, దివ్య ప్రేమావతార మెహర్ బాబా. కాబట్టి కేవలము స్వరూపమే కాదు, నీ అవతారం కూడా ప్రేమావతారమే. సో నీది ఎటువంటిది, మమ్మల్ని అందరినీ కూడా అనాది కాలం నుండి ప్రేమిస్తున్నావు. కాబట్టి నువ్వు పూర్తిగా ఎటువంటి అవతారం ఇదంతా అంటే ప్రేమావతారమే. అటువంటి దివ్య ప్రేమావతారుడే ఈ యొక్క మెహర్ బాబా, దివ్య జ్ఞానానంద ప్రేమ సాగరా. కాబట్టి ఉన్నటువంటి జ్ఞానము, ఉన్నటువంటి ఆనందము, అంటే ఎటువంటి జ్ఞానాన్ని పొందితే నువ్వు ఆత్మానందాన్ని పొందగలుగుతావో అటువంటి ప్రేమ సాగరుడే మెహర్ బాబా. సో దివ్య జ్ఞానము, ఆనందము. దివ్య జ్ఞానం అంటే ఏంటి అన్నప్పుడు సో మనకి నాలెడ్జ్, ఈ యొక్క ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఈ యొక్క డివైన్ నాలెడ్జ్ని ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నువ్వు ఆత్మానందాన్ని పొందగలుగుతావు. కాబట్టి సో అవుతాడంటే ఎవరు, ప్రేమ సాగర, దివ్య ప్రేమానుభూతి ప్రదాయక. కాబట్టి సో ఎటువంటి అనుభూతి అంటే ఆ యొక్క దివ్య ప్రేమ చేత ఫీలింగ్ కలిగినప్పుడు, అనుభూతి కలిగినప్పుడు అటువంటి స్వరూపానివే ఆ ప్రదాయక. సత్యము నీవే, నిత్యుడ నీవే, సకలాధారుడ నీవేరా. కాబట్టి ఉన్నటువంటి ట్రూత్ ఏదైతే ఉందో అది నువ్వే, కాన్స్టాంట్గా ఉన్నది, నిత్యుడవు. అంటే ఒక సమయంలో ఉంటూ మరొక సమయంలో అంటే ఒక సమయం నుండి వచ్చి ఒక సమయంలో ఉంటూ ఇంకొక సమయంలో కంటికి కనిపించకుండా పోయేవాడివి కాదు. నువ్వు అనిత్యుడివి కాదు, నిత్యుడవే. కాబట్టి నిజం నువ్వే కాబట్టి, సత్యం నువ్వే కాబట్టి, ఉండేది నువ్వే కాబట్టి నిత్యుడవే నీవే, సకలాధారుడ నీవేరా. కాబట్టి ఉన్నటువంటి సమస్త లోకంలో ఏదైతే సమస్తం కనబడుతుందో వాటన్నిటికీ ఆధారంగా ఉంటున్నావు. ఎందుకంటే మనకు అవుతాడు చెప్పాడు, మెహరోపాసనం అంటేనే ఏంటి అది యాక్చువల్గా అంటే సో అనంతమైనటువంటి ప్రేమ, అనంతమైన ప్రకాశము, అనంతమైనటువంటి జీవితము. సో కాబట్టి ఇటువంటి ఈ యొక్క ప్రేమని, ఈ ప్రకాశాన్ని, జీవితాన్ని అనుభవించాలి అంటే ఏం తెలుసుకోవాలి? మెహరోపాసన ఏం చేస్తుంది అంటే నీ మూలాల్లోకి తీసుకెళ్తుంది, నీ యొక్క పునాదికి తీసుకెళ్తుంది, నీ ఆధారానికి తీసుకెళ్తుంది. అదే మాట ఇక్కడ అదే అంటున్నారు భాస్కరాజు గారు. సో సకలం ఉన్నటువంటి అన్నిటికీ ఆధారుడు నువ్వేరా. కాబట్టి అన్నిటికీ ఆధారం ఉన్నటువంటి సమస్త ప్రాణకోటికి ఆధారంగా నువ్వే ఉన్నావు. కాబట్టి పంచ సద్గురువులే నిన్ను పిలవగా, పరమ ప్రేమ ప్రసాదము నీయగా. సో ఎవరు పిలిచారు నువ్వు అంటే ఈయన పిలిపించుకున్నాడు. కరెక్ట్గా చెప్పాలి అంటే పిలవగా అంటే ఏంటంటే వాళ్ళంతటిగా పిలవడం అంటే ఏముండదు. ఎందుకంటే పంచసద్గురువులకి ఆ పని చెప్పింది అవతార పురుషుడు కాబట్టి నన్ను మీరు పిలవాలి. ఎందుకంటే నేను అవతరించినప్పుడు ముసుగు వేసుకొస్తాను కాబట్టి ఆ ముసుగు తొలగించవలసినటువంటిది మీ 5 మందే కాబట్టి అది ముందుగానే ఆయన డివైన్ ప్లాన్ చేశాడు. కాబట్టి మీరు నన్ను పిలిస్తే అప్పుడు నా ముసుగు తీస్తే నేను అవతాడిన విషయం నాకు తెలుస్తుంది అని అవతాడే అక్కడ ఒక ఆథరైజ్ చేయడం జరిగింది. కాబట్టి పరమ ప్రేమ ప్రసాదము నీయగా. కాబట్టి ఏం జరుగుతోంది, ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళ ద్వారా పిలుపు అందుకున్నటువంటి అవతారుడు ఆ ప్రేమ ప్రసాదం అనేటువంటిది తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే అవతారుడు ఆత్మ జాగృతిని అందరూ పొందగా. సో కాబట్టి సమస్త ప్రాణకోటి అంటే ముఖ్యంగా మానవాళి యొక్క ముఖ్యమైన ఏకైక ప్రయోజనం ఏంటంటే తన అందరిలో ఉన్నటువంటి ఎరుక లేకుండా ఉన్నటువంటి ఆ దైవత్వమును, ఆత్మ అనే దానిని జాగృతం చేసుకోవాలి. ఇది అందరూ పొందాలి. ఎందుకంటే అవతార పురుషుడి యొక్క అవతరణను గుర్తుంచుకొని సద్వినియోగపరుచుకోగలిగితేనే ఎరుక లేకుండా ఉన్నటువంటి దైవత్వము ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రక్రియని భాస్కరాజు గారు ఏమన్నారు, ఆత్మ జాగృతిని పొందాలి, అందరూ పొందాలి.
అందరూ, ఎందుకంటే ఆయన అవతరించింది అందరి కోసమే. కాబట్టి అందరూ కూడా ఆయన గుర్తుంచుకొని సద్వినియోగపరచుకోవాలి. అవతరించితివి అల్లా హే మెహర్బా. కాబట్టి ఈ ఉద్దేశంతోనే నువ్వు అవతరించావయ్యా. అందరినీ, ఆత్మలో ఉన్నటువంటి నిన్ను నువ్వు మేలుకొల్పడానికి, అందరినీ కూడా ఒక ఎరుకతో కూడిన భగవంతుడిగా మలచడానికే నువ్వు అవతరించావు అని ఈ విధంగా భాస్కరాజు గారు సో ఇలా ఒక సాహిత్యం అనేది గొప్పగా అందించడం జరిగింది. ఇది మనకి రాఘవేంద్ర ద్వారా మనకి అవతార పురుషుడు ఆలకింప చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ మనం కొంతకాలంగా శ్రద్ధతో ఆలకిస్తూ నిత్యంగా నిరంతరాయంగా ఎరుకతో నిరంతరాయంగా సో ఇప్పటి వరకు కొనసాగించే అవకాశాన్ని అవతార పురుషుడైన మెహర్ బాబా ప్రాప్తింపచేశాడు. కాబట్టి ఇది కూడా ఇదే విధంగా ఇది కొనసాగాలి. ఎందుకంటే ఇది ఎప్పటిదాకా కొనసాగాలి అంటే సో మొదట్లో మనకు అవతాడు గుర్తు చేయడం జరిగింది. సో గాడ్ స్పీక్స్ అనేది కూడా ఒక 276 పేజీల పుస్తకం కాబట్టి సో 276 పేజీలో చదివేస్తే గాడ్ స్పీక్స్ కంప్లీట్ అయిపోతుంది అనేదే కదండి విషయము. జై మరోబా నాగేష్ గారు. నేను భగవంతుడు తెలుసుకునే వరకు ప్రయాణం సాగాలి. ఎస్ ఫ్యాంటాస్టిక్ అండి. అంటే సో భగవత్ వచనములు అనేది కూడా ఎప్పటికీ పూర్తవుతుంది అంటే ఇండివిజువల్గా తీసుకుంటే, వ్యక్తిగతంగా తీసుకుంటే నేను భగవంతుడిగా వచించినంత వరకు భగవత్ వచనములు అనేది పూర్తి అవ్వదు. రెండో విషయం ఏంటి అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ బుక్. ఎందుకంటే ఒక బేసిక్గా అవతార పురుషుడి భాష ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఒక్కసారిగా బియాండ్కి తీసుకెళ్లకుండా నెమ్మదిగా తీసుకెళ్తాడు. అందుకేమంటాడు రీడ్ గాడ్ స్పీక్స్ అన్నప్పటికీ కూడా ఒక్కసారి అవతాడు చెప్పిన విధంగా గాడ్ స్పీక్స్ని చేతికి అందుకున్న తర్వాత, ఎందుకంటే అక్కడే మొట్టమొదటిగాని ఒక అనుభూతి కలుగుతుంది, ఒక అవగాహన కలుగుతుంది. ఎందుకంటే 1, 2 కాస్త ఒక 2-3 సార్లు ఆయన మాట ఆలకించినప్పుడు అర్థమైపోతుంది ఇది ఏదో ఒక పుస్తకానికి పరిమితం కాదు, ఒక పేజీలకి పరిమితం కాదు, ఇది సాక్షాత్ అవతార పురుషుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏం చెప్పాడు ఆయన యాక్చువల్గా అన్నప్పుడు ఐ స్పీక్ ఎటర్నల్లీ, ఐఎమ్ నెవర్ సైలెంట్. ఎవరు చెప్పారు నేను సైలెంట్గా ఉన్నానన్న విషయం? అదేంటి బాబా నువ్వే అన్నావు కదా మౌనంలో ఉన్నావు అన్న విషయం. అవును ఉన్నాను, అది బాహ్య మౌనం. కానీ నేను నీతో మాట్లాడుతున్నాను. నీతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను, కానీ నువ్వు ఆ మాటలని ఆలకించే స్థితిలో నువ్వు లేవు. ఎందుకన్నా ఏమన్నాడు అవుతాడు ఐఎమ్ నెవర్ సైలెంట్, ఐ స్పీక్ ఎటర్నల్లీ అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడూ ఒక మౌనంగా లేను, నేను అశాశ్వతంగా మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఇది చాలా వరకు ఇది ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు కని విని ఎరగనటువంటి స్టేట్మెంట్. ఎవరైనా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎరా నీకు తెలుగులో చెప్తున్నాడు అర్థం కాలేదురా హరి అంటారు. ఒక భాషని కనెక్ట్ చేసుకుంటారు ఎవరైనప్పటికీ కూడా. నేను నీ తెలుగులోనే చెప్తున్నాను కదా హరి, నీకు అర్థం కాకపోవడం ఉంది. నీకు కన్నడలోనే చెప్తున్నాను కదా, నీకు అర్థం కాకపోవడానికి ఏముంది. నీకు ఇంగ్లీష్లోనే చెప్తున్నాను కదా, నీకు అర్థం కాకపోవడానికి ఏముంది అనేది సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి మనం సాధారణంగా ఆలకించే మాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాము పూర్తిగా అన్నప్పుడు క్లియర్గా అంటే ఇక్కడ అవతాడు ఏమంటున్నాడు, నేను నీతో శాశ్వతంగా మాట్లాడుతున్నాను. ప్రపంచం అలా మాట్లాడుతోంది, ఒక భాష పట్టుకొని మాట్లాడుతోంది. కాబట్టి ఆ భాష పట్టుకొని నువ్వేం చేస్తున్నావు, ఆ భాషని పట్టుకొని భావాన్ని పట్టుకుంటున్నావు. కానీ ఇక్కడ భాష లేదే, నువ్వు అనుకునే భాష లేదు. ఏ భాష ఉంది ఇక్కడ? మౌన భాష ఉంది. మౌన భాషలోనే నేను మాట్లాడుతాను. ఏమన్నాడు అవుతాడు? సైలెన్స్ ఈజ్ మై లాంగ్వేజ్. నేను మాట్లాడేటప్పుడు నేను సైలెన్స్ అనేటువంటి భాషలోనే మాట్లాడుతాను. సో నీకు సైలెన్స్ యొక్క భాష నీకు అర్థం కావాలి అంటే మొట్టమొదటిగా నీకు పరిచయం అవ్వాల్సింది మాట కాదు, నిశ్శబ్దం గురించి నీకు తెలియాలి. మాట కన్నా నిశ్శబ్దం గొప్పది, నిశ్శబ్దం కన్నా మౌనం గొప్పది. ఎందుకంటే నీకు మాటల సందర్భంలో మాట్లాడి నీకు మాటలు అలవాటు అయిందే తప్ప ఏదో ఒక సందర్భంలో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండే ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? ఒక నిశ్శబ్దం అనేది అంటే ఏంటి? ఇక్కడ నీతో నువ్వు మాట్లాడుకోగలగాలి.
మాట అంటే ఏంటి? ప్రపంచంతో నువ్వు మాట్లాడడానికి నువ్వు ఒక భాష వాడాల్సి వస్తుంది తప్ప నీతో నువ్వు మాట్లాడుకోవడానికి భాషతో పని ఏముంది? అక్కడ నిశ్శబ్దం అనేటువంటి భాష వాడుతున్నావు. కాబట్టి నిశ్శబ్దానికి మించింది ఒక మౌనము. ఎందుకు ఈ మూడిటికి తేడా ఏంటి? మాట్లాడడం అంటే మాట్లాడడం. ఇంకోటి ఏంటి? నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటే మాట్లాడకుండా ఉండడము. మౌనం అంటే ఏంటి అన్నప్పుడు మాట్లాడేదానిని మాట్లాడించకుండా చేయడమే మౌనం. అది నా భాష. సో నేను చెప్పే భాష అది నీకు అర్థం కావాలి, నా మౌన భాష నీకు అర్థం కావాలి అంటే నీకు పరిచయం ఉండాల్సింది మౌనం. నీకు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు, నీకు నిశ్శబ్దం పరిచయం ఉన్నా చాలు. కాబట్టి నేను ఎటర్నల్గా మాట్లాడుతాననే మాట ఎందుకు చెప్తున్నానంటే నా భాష ఎప్పటికీ కూడా శాశ్వతమైనగానే మాట్లాడుతూనే ఉన్నాను. కాబట్టి మౌన భాషతో నేను నీతో శాశ్వతంగా మాట్లాడుతున్నాను. కానీ నీకు ఎందుకు వినిపించలేదు అంటే నీ భాష, నీ భావము అశాశ్వతం. కాబట్టి నువ్వు మాట్లాడే భాష ఎక్కడ మాట్లాడుతున్నావు? శరీరంతో మాట్లాడుతున్నావు. ఎవరితో, ఎక్కడో వాళ్ళతో మాట్లాడుతున్నావు? స్థూల ప్రపంచం వాళ్ళతో మాట్లాడుతున్నావు. శరీరాలు కానీ ప్రపంచాలు కానీ శాశ్వతాలు కావే, ఇవన్నీ అశాశ్వతమైనవే కదా. కాబట్టి అనాది కాలం నుండి శరీరంతో ఈ ప్రపంచంలో అశాశ్వతమైనటువంటి భాషకి నువ్వు లోబడిపోయావు. కాబట్టి ఒక్కసారిగా శాశ్వతమైన భాష అనేసరికి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. కాబట్టి ఇది అశాశ్వతం కాదు, శాశ్వతంగా మాట్లాడుతున్నాను. అంటే దీన్ని ఏమర్థం చేసుకోవాలి? నా భాష, నా మాట నీకు అర్థం కావాలి అంటే అవతాడు 3 చెప్తాడండి. 3 చెప్పాడు అవతాడు. నా వర్డ్, నా మాట అర్థం కావాలి అంటే అవతాడు 3 చెప్పాడు. అదేంటి అంటే W3 3 W చెప్పాడండి. అది ఏంటి అన్నప్పుడు ఒక్క మాటలో తెలియాలి అంటే అవతార పురుషుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నాకు అర్థమై భాషలోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు గుర్తించాలి అంటే నువ్వు మాట కన్నా నువ్వు తెలుసుకోవాల్సింది 2 ఉన్నాయి. అవి తెలుసుకుంటే తప్ప నీకు నా మాట అర్థం కాదని అడుగుతాడు. ఏంటా 3 Wలు? ఏంటా W3 అంటే ఫస్ట్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ విల్ అండి. విల్ అనేటువంటిది ఫస్ట్ విల్. సో సెకండ్కి వచ్చేసరికి మాత్రము ఫస్ట్ విల్ అంటే సంకల్పము. ఫస్ట్ అవతార పురుషుడి యొక్క సంకల్పం అనేది తెలియాలి. సో ఇకపోతే 2 W ఎవరికైనా గుర్తుందండి? ఫస్ట్ W వచ్చేసి విల్ ఆఫ్ ది అవతార్ అంటే అవతార పురుషుడి యొక్క సంకల్పము. రెండోది వచ్చేసి మనం గత మెహరోపాసనలో కూడా మనకు అవతాడు చెప్పాడు అనుకుంటున్నాను నేను మోస్ట్లీ, ఎందుకంటే నాకు వరకు గుర్తుంది. సో మీకు ఏదైనా మీరు కనెక్ట్ అయితే మీరు సెకండ్ W చెప్పగలరా గుర్తుంటే? ఓకేనండి. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి W ఏంటి అంటే విల్ ఆఫ్ ది అవతార్ అంటే భగవంతుడి అవతార పురుషుడి యొక్క సంకల్పం నీకు తెలియాలి, నెంబర్ 1. రెండోది ఏంటి అన్నప్పుడు విష్ అండి. విష్ అంటే సంకల్పం అంటే వాంఛితము. విష్ ఆఫ్ ది అవతార్ అంటే అవతార పురుషుడి యొక్క వాంఛితం తెలియాలి. ఆ తర్వాత మాత్రమే వర్డ్ ఆఫ్ ది అవతార్, అప్పుడు మాత్రమే అవతార పురుషుడి యొక్క మాట నీకు అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటిది అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? అవతార పురుషుడి యొక్క సంకల్పం అర్థం కావాలి. ఆ తర్వాత అవతార పురుషుడి యొక్క వాంఛితం అర్థం కావాలి. ఆ తర్వాత మాత్రమే నీకు అవతార పురుషుడి యొక్క మాట నీకు అర్థమవుతుంది అని అవతాడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి విష్ తీసుకున్నప్పుడు ఏంటి అన్నప్పుడు అవతాడు ఏం చెప్పాడు సంకల్పం గురించి? ఎందుకంటే నా సంకల్పమే ఈ సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తోంది అని చెప్పాడు. మై విల్ గవర్న్స్ హోల్ క్రియేషన్, అదే పరిపాలిస్తోంది. కాబట్టి ఆ పరిపాలనలో భాగంగానే ప్రతి జీవుడి యొక్క ప్రారంధానుసారమే అన్ని జరుగుతున్నాయి అని అడుగుతాడు. అంటే అవతార పురుషుడి యొక్క సంకల్పము, అవతార పురుషుడి సంకల్పం చేత సృష్టి నడపబడుతోంది. సృష్టి ఆయన సంకల్పం చేత నడపబడుతున్నప్పుడు ప్రతి జీవుడి జీవితంలో ఉన్నటువంటి ప్రారంధం అనేది కూడా ఆ ప్రారంధానుసారము జీవులలో కొన్ని కార్యాలు జరుగుతోంది. ఇది ప్రాసెస్ అండి, ఇది అర్థం కావాలి.
మొదటిది ఏం చెప్తున్నాడు అవుతాడు? అవతార పురుషుడి యొక్క సంకల్పము, అవతారి యొక్క సంకల్పం అనేది ఏం చేస్తుంది? ఆ సంకల్పమే సమస్త లోకాన్ని, సమస్త విశ్వాన్ని పరిపాలిస్తోంది. ఆ యొక్క సంకల్పాన్ని అనుసరించి ప్రతి జీవుడు చేసినటువంటి ప్రారంధం ప్రకారమే ఆయా జీవులలో ఈ కొన్ని కార్యాలని అవతార పురుషుడు తన సంకల్పం చేత జరిపిస్తున్నాడు, వారి వారి ప్రారంధానుసారమే. ఇది అర్థం కావాలి. అంటే ఇప్పుడు నా జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి అంటే విశ్వకర్త తర్వాత కారణకర్త అయినటువంటి మెహర్ బాబా తన సంకల్పం చేత పరిపాలిస్తున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి నేను అంటే కొన్ని కార్యాలు నా ప్రారంధానుసారం జరిపిస్తున్నాడు. ఇది ప్రాసెస్ అండి. సంకల్పం అనేటువంటిది, ఆ సంకల్పం నుంచి ఏమవుతోంది, అక్కడి నుండి ఎక్కడి దాకా వస్తుంది, నా ప్రారంధానుసారం నా జీవితంలో ఏమేమి జరగాలి, ఎటువంటి కార్యాలు జరగాలనేది కూడా నిర్ణయించబడుతోంది. ఇకపోతే రెండోది ఏంటి? అవతార పురుషుడి యొక్క వాంఛితము, మై విష్ అండి, మై విష్. ఎందుకంటే బాబా అవతాడు చెప్పినటువంటి ఆ 6 పాయింట్స్ని కనెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఏంటి ఆ విష్ ఏంటి, ఆయన వాంఛితం ఏంటి, ఆయన తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు తన వాంఛితం అనేది ఎలా చెప్తున్నాడు అనేది కూడా మన 6 పాయింట్స్ కూడా అర్థం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ రెండు అర్థమైతే తప్ప నీకు నా మాట అర్థం కాదు. కాబట్టి గాడ్ స్పీక్స్ అనేటువంటిది పుస్తకం అని అనడానికి లేదు. ఎందుకంటే అదొక గొప్ప సాగరం, అదొక గొప్ప సముద్రం. కాబట్టి సముద్రము బుడగతో మాట్లాడుతోంది. నేనెవరిని అంటే బుడగా. ఎందుకంటే బుడగతో ఉన్నాను కాబట్టి, అంటే సముద్రానికి ఉన్న లక్షణం నాలో ఉన్నప్పటికీ కూడా ఈ బుడగ వలన నాలో నేను ఈ యొక్క రూపంతోనూ ఒక పరిమితమైన నామంతోనూ పరిమితం అయ్యాను. కాబట్టి నేను ఒక బుడగగానే మిగిలిపోయాను. కాబట్టి సాక్షాత్తు సముద్రమే బుడగతో మాట్లాడుతోంది. ఇలా అర్థం చేసుకుంటే సరిపోతుందండి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఎప్పుడు పూర్తవుతోంది భగవత్ వచనములు అంటే, నేను భగవంతుడిగా వచించినంత కాలము భగవత్ వచనములు అనేటువంటిది పూర్తవద్దు అనేది మనకి అవతాడు ఒక ప్రాథమికంగా స్టార్టింగ్లో ఇచ్చినటువంటి ఒక అవగాహన. కాబట్టి ఈ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు అవతాడు ఏం చెప్తున్నాడు అంటే, మనకి ఫస్ట్ నుంచి కూడా ఒక మజిలీ పూర్తి చేశాడు. ఒక మజిలీ అంటే ఏం చెప్పుకున్నాం మనం కూడా, మొదటి భాగం నుంచి 5వ భాగం దాకా ఇదంతా కూడా మొదటి మజిలీ. అందులో ఏం చెప్పడం జరిగింది అంటే, పూర్తిగా నిన్నటి నా కథ, ఇప్పటి నా కథ, రేపటి నా కథ. అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ అయినటువంటి పరిణామ ప్రక్రియలో నా ప్రయాణం ఎలా కొనసాగింది, జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ అయినటువంటి ఈ పునర్జన్మ ప్రక్రియలో నా కథ ఎలా కొనసాగుతోంది, అదేవిధంగా రేపు జరగవలసిన రేపటి నా కథ అయినటువంటి అంతర్ముఖ ప్రక్రియల్లో నేను ఎటువంటి కథ ఈ ముందుకు కొనసాగాలి అనేది అవతాడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొదటి మజిలీ అంతా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏం చేయడం జరిగింది అంటే, ఎందుకంటే ఒక చిన్న మాట మాత్రం ఒకసారి స్మరించుకుందామండి రెండో మజిలీని కొనసాగించే లోపల. గతంలో మనకు అవతాడు చెప్పినటువంటి మాట ట్రాజెడీ, విషాదం అని చెప్పాడండి. అంటే ఏ సందర్భంలో అవతార పురుషుడికి తన బిడ్డ వల్ల విషాదం ఏర్పడుతుందండి? అజ్ఞానపు జీవితం గడపడం వలన ఒక తండ్రికి, ఒక అవతార పురుషుడైన మెహర్ బాబాకి విషాదం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇంకా అండి? ఓకే, ఆయన శ్రమను గుర్తించకుండా మళ్ళీ లోకాలకి రావడం అనేది జరిగినా కూడా ఆయనకి అది విషాదం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇంకా? ఎస్ మీనాక్షి, జై మేరాబా. మీనాక్షి వింటున్నాను, చెప్పు. అంటే ఏదైతే ఉందో సెల్ఫ్ కానీ సేమ్ స్టోరీ అన్నయ్య, పునః ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఈబిడి ఇవి చెప్పాడు కదా, ఇదే దాన్ని పునః రిపీట్ చేసుకోవడం అని. అందుకే నాన్న సెల్ఫ్ సేమ్ స్టోరీ అని చెప్పాడు కదా అన్నయ్య, అందుకే నాన్న విషాదాలు పడుతున్నాడు. విషాదం ఆయనకుందని తెలుస్తుంది. ఓకే, గుడ్. అంటే మనకి జై మేరాబా నాగేష్ గారు. ఇప్పుడు
హ్యూమన్ గా వచ్చినప్పుడు మనం ఫుల్ కాన్షియస్ డెవలప్ అయింటాం కదా. కరెక్ట్ అండి. సో బికాస్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు ద వరల్డ్ అండ్ వీఆర్ నాట్ పుట్టింగ్ ఎఫర్ట్ టు గో బ్యాక్ టు హిమ్. దాని నుంచి ఉండొచ్చు దాని నుంచి కూడా ట్రాజడీ వచ్చి మీకు వచ్చేది. గుడ్ అండి. ఓకే, ఫుల్ కాన్షియస్ వచ్చినప్పటికీ కూడా మానవ జన్మలో దాన్ని గుర్తించుకోకపోయినా సద్వినియోగపరచుకోకపోయినా కూడా ఒక రకంగా చెప్పాలంటే అవతార పురుషుడికి అదొక రకమైన ఒక ట్రాజడీ అని చెప్పచ్చు. విషాదం అనేది మనకు తెలుసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా అండి ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. అంటే ఏ సందర్భంలో అంటే అవతార పురుషుడి యొక్క బిడ్డని చూస్తున్నప్పుడు ఆ తండ్రి అయినటువంటి అవతార పురుషుడికి ఏ సందర్భంలో విషాదంగా అనిపిస్తుంది ఆయనకి, ఇది నాకు విషాదం. తన బిడ్డని చూసిన ప్రతిసారి, ఎలా చూసిన ప్రతిసారి ఆయనకి విషాదంగా తనకి తాను అంత ట్రాజడీలో ఉండిపోతాడు అవతారుడు. స్థూల సంస్కారాలకి అటాచ్ అవుతున్నప్పుడు. ఓకే ఓకే మీనాక్షి కంటిన్యూ. అంటే ఇప్పుడు నాన్న అంటే అక్క షేర్ చేస్తారు కానీ పర్లేదు, ఇంకో చేస్తుంది తర్వాత చేస్తుంది. స్థూల సంస్కారాలు ఇప్పుడు ఈ జర్నీలో నాన్న ఏం చెప్తున్నాడంటే మనకి స్థూల సంస్కారాలతో అవసరం ఇది అంటున్నాడు కదా. ఎందుకంటే ఒక మానవ రూపం ఒక ఫుల్ కాన్షియస్ లెవెల్ కావడం కావచ్చు, తర్వాత ఒక పరిపూర్ణమైన రూపం రావడం కావచ్చు. అదేవిధంగా లాస్ట్ వన్ ఒక గ్రాస్ ఒక వరల్డ్ లో ఎక్స్పీరియన్స్ చేసావు, అంటే ఫుల్లీగా ఎక్స్పీరియన్స్ అయిపోయావు నువ్వు కదా. అయినప్పటికీ కూడా నువ్వు మళ్ళీ దాన్నే కోరుకోవడం అనేది ఒక రకంగా ట్రాజడీ అని నాన్నది. ఓకే ఓకే సో సంస్కారాలకు సంబంధించినంత వరకు ఆయనకి ట్రాజడీ ఉంటుంది, సంస్కారరహితం కానంత వరకు. ఓకే 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 సో నెక్స్ట్ అరుణ. అన్నయ్య అంటే ఇప్పుడు బాబా ప్రాతిపూర్వకంగా ఏమీ లేదంటారు కదా, కానీ భావించి దాంట్లోనే అందుకనే భగవంతుడికి వినోదం నిజంగా భావించి ఆ ఎంజాయ్మెంట్ ఉంటాడు జీవుడు. అది భగవంతుడికి అది బాగా కలిగిస్తుంది. అది జీవుడికి అని ఆ భ్రాంతి పరమైన జీవితమే అని అది వినోదంగా తను ఎంజాయ్ చేస్తూ భగవంతుని శ్రమ గుర్తించలేకుండా మళ్ళీ పరీక్షకి పోతున్నాడు జీవుడు అలా వెళ్తున్నాడు. ఓకే ఓకే ఎందుకంటే మనము అవతాడు చెప్పినటువంటి మాటని యాజ్ ఇట్ ఈస్గా, ఎందుకంటే ట్రాజడీ అనే ఫస్ట్ పదం ఆయన వాడింది ఎక్కడంటే పేజ్ నెంబర్ 37లో. ఎందుకంటే ఒక్కసారి ఇంతవరకు మనకి 2 సార్లు మనకి ఆ పదం రిపీట్ చేసాడు అవుతాడు. సో నాకు నీ వల్ల ట్రాజడీగా ఉందిరా అని, అంటే ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ఇప్పుడు నాతో నేను కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నా వలన ఆయన ట్రాజడీగా ఉన్నాడు. అంటే హరిప్రసాద్ అనేటువంటి జీవుడు వినోదపడుతుంటే నా వినోదం చూసి ఆయన విషాదం పడుతున్నాడు. అంటే మొదటి సందర్భం చూస్తే ఇక్కడ అవతాడు ఏం చెప్పాడు, మొదటి సందర్భాన్ని ఒక్కసారి మనము రీఇన్కార్నేషన్ అనేటువంటి పార్ట్లో చెప్పాడు. పేజ్ నెంబర్ కూడా 37 అండి, 37వ పేజీలో మనం చూస్తే కూడా మనకు కనిపిస్తుంది. అంతకన్నా ముందు అవతాడు చెప్పిన మాట, ఆ ట్రాజడీ అనే మాట రావడానికి సందర్భాన్ని ఒకసారి చూస్తే, in this way consciousness acting like a indicator at the fulcrum trying to gain equilibrium, which is impossible as long as there is in existence unequal impressions of opposite remaining to be experienced. It is therefore that the gross consciousness of the soul constantly seeks to experience the predominant opposite impressions in order to gain a total equilibrium of the impressions of opposites అంటాడు అవుతాడు. అంటే సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఏ సందర్భంలో మొట్టమొదటిసారిగా అవతార పురుషుడు ఈ ట్రాజడీ అనే పదం వాడాల్సి వచ్చిందంటే, సాధారణంగా ఈ ద్వంద్వం ఉంటుంది. ద్వంద్వం అంటే ఏంటి అన్నప్పుడు ఈ మూడే, మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఈ 3 చాలు. ఎందుకంటే మనకి మ్యాథమెటికల్గా మనకి గతంలో ఒక మాట చెప్పాడు అవుతాడు, అంటే
ఎటువంటి అనుభవాలు అబద్ధమైనది, ఎటువంటి అనుభవాలు ఒక నీడ వంటిది అని చెప్పినప్పుడు 3 విషయాలు చెప్పాడు అవుతాడు. గుర్తున్నాయండి ఆ 3? ఏం? ఎస్ అన్నయ్య. ఎస్. ఈబిడి ప్లస్ హిహెచ్ఎం ప్లస్ హివివి ఈఓఎఫ్ అండ్ ఈఓఎస్ అన్నయ్య. సో 3 రకాల అనుభవాలు అంటే ఏంటి ఇక్కడ అంటే చావు పుట్టుకుల అనుభవాలు ప్లస్ పాపపుణ్యముల అనుభవాలు ప్లస్ సుఖ దుఃఖముల అనుభవాలు. ద్వంద్వం ఏదో కాదు, ఈ 3 సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ 3 మాత్రమే. ఇక్కడ ఆయన మొదటి సందర్భంలో ఈ యొక్క నిన్ను చూస్తూ ఉంటే నాకు విషాదంగా ఉంది అనే మాట ఎందుకు అనాల్సి వచ్చింది అవుతాడు అంటే కాస్త విచారణ చేస్తే, నన్ను నేను పరిశీలించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్వంద్వాలు, ఈ 3 రకాలైనటువంటి ద్వంద్వాలు ఏదైతే ఉన్నాయో ఈ 3 రకాల ద్వంద్వాల పట్ల నేను 3 రకాలుగా స్పందిస్తున్నాను. నా స్పందన ఒకే విధంగా ఉండటం లేదు. నాకు ఈక్విలిబ్రియం అంటే నాకు స్థితప్రజ్ఞత అంటే నాకున్న స్థితిని ప్రజ్ఞ అంటే ఏంటి, ఒక సమానంగా చూసేటువంటి ఆ పరిపక్వత నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు బర్త్ అనుకోండి, ఐ సెలబ్రేట్. బర్త్ అంటేనే సెలబ్రేషన్ కదండి. మామూలు సాధారణంగా మాట్లాడుకున్నప్పుడు అవుతాడు ఏం చెప్తున్నాడు అంటే ఒక మోస్ట్ సోల్ గురించి ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ చెప్తున్నప్పుడు బర్త్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద అకేషన్ ఆఫ్ సెలబ్రేషన్. అట్ ది సేమ్ టైం ఏమవుతుంది, డెత్కి వచ్చేసరికి మాత్రం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవట్లేదు అందరూ అంటే ఏమవుతోంది అక్కడ, నువ్వు దీనికి సంబంధించినటువంటి దానిని అంటే బర్త్కి సంబంధించిన దాన్ని ఒక విధంగా, డెత్కి సంబంధించిన దాన్ని మరొక విధంగా చూడడం వల్ల ఇంబ్యాలెన్స్ చేసుకుంటున్నావు నీ జీవితాన్ని. నీ జీవితం ఎందుకు బ్యాలెన్స్డ్గా ఉండటం లేదు అంటే ఈ 2 కూడా డ్యువాలిటీయే. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది ఏ సంస్కారాల చేత అయితే బర్త్ అనేది జరిగిందో, అంటే అసోసియేషన్ ఎలాగైతే జరిగిందో డెత్ అనేటువంటి డిసోసియేషన్ కూడా దానికి కారణం ఏంటి, సంస్కారాలే. నీకు బయటికి బర్త్ డెత్లా కనిపిస్తోంది తప్ప నిజానికి ఆ రెండిటికి కారణం ఏంటి, సంస్కారాలే. అంటే నువ్వు ఎప్పుడు రెండిటిని సమానంగా ఎప్పుడు తీసుకోగలుగుతావు అంటే ఈ 2 కూడా గతంలో నేను ప్రోగు చేసుకున్న సంస్కారముల యొక్క ఫలితము అనేటువంటి ఒక సమానంగా తీసుకోలేకపోతున్నావే. అదేవిధంగా ఇప్పుడు సుఖం ద్వారా నువ్వు అంటే పుణ్యం చేత సుఖపడుతున్నప్పుడు నీకున్నటువంటి ఒక ప్రాసెస్, నీకున్నటువంటి ఒక ఎంజాయ్మెంట్ వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే పుణ్యం చేసావు కాబట్టి సుఖపడుతున్నంత వరకు నీ ప్రక్రియ, నీ ఆలోచన ప్రక్రియ కావచ్చు, నీ ఊహ ప్రక్రియ అనేది ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు కాస్త స్టడీగా ఉంటావు. కానీ ఎప్పుడైతే పాపం చేత దుఃఖం అనేది వస్తే మాత్రం అన్స్టడీగా ఉంటున్నావు, నిలకడ లేకుండా పోతున్నావు. అంటే ఏంటి అర్థం చేసుకుంటున్నావు. కాబట్టి అదే ఇప్పుడు అర్థం చేసుకోవాలి అంటే నిజానికి నువ్వు స్పందించేది చావు పుట్టుకలకి, పాపపుణ్యాలకి లేక సుఖ దుఃఖాలకి కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ అవతారు చెప్పే మాట ఏంటి అంటే నిజానికి నీ వరకు నువ్వు అనుకుంటున్నావేమో ఈ బర్త్స్ అండ్ డెత్స్కి, వైజ్ అండ్ విర్చుకి, హ్యాపీనెస్ మిజకి నువ్వు రెస్పాండ్ అవుతున్నావు అనుకుంటున్నావు. నువ్వు రెస్పాండ్ అయ్యేది నిజానికి వాటికి కాదు, నువ్వు రెస్పాండ్ అయ్యేది డ్యువాలిటీకి. నువ్వు ప్రతిస్పందించేది ద్వంద్వానికి నువ్వు ప్రతిస్పందిస్తున్నావు. కాబట్టి నువ్వు ఎంతకాలం అయితే ద్వంద్వానికి నువ్వు ప్రతిస్పందిస్తున్నంత వరకు నువ్వు ఏకత్వానికి స్పందించే అవకాశం నీకు రాదు, లేదు, ఉండదనడు అవుతాడు. ఈ స్థితిలో ఉన్నటువంటి నిన్ను చూస్తే నాకు విషాదంగా ఉంది. ఇది ఆయన చెప్పిన మొదటి సందర్భం అండి. మొట్టమొదటి సందర్భం ఏంటి, ఇది అంటే నేను చూస్తూ ఉంటే అలా ఉంది. ఎందుకంటే ఇది డ్యువాలిటీ అనేటువంటిది నీకు తెలియకుండా నీకు కంటికి కనిపించేటువంటి భౌతిక సందర్భాన్ని బట్టి నీ మూడు మారిపోతూ ఉంది, నీ ఆలోచన మారిపోతూ ఉంది, నీ ఊహ మారిపోతూ ఉంది, నీ బాధ మారిపోతూ ఉంది, నీ సంతోషం మారిపోతూ ఉంది. కాబట్టి నిరంతరం మారిపోతుంది అంటే నువ్వు ద్వంద్వానికి ప్రతిస్పందిస్తున్నావు. కాబట్టి ఇలా స్పందించడం వలన ఏం జరుగుతోంది, సంస్కారాలు బలపడుతోంది. ఇది బాగా అర్థం చేసుకోవాలండి. ఆయన విషాదానికి ముఖ్య కారణం ఏంటి బాగా సరిగ్గా పట్టుకోగలిగితే, నేను బలహీనపరుచుకోవాల్సినటువంటి సంస్కారాలని దానికి వ్యతిరేకంగా నేను బలపరుచుకుంటున్నాను ప్రతిసారి. ఎందుకు నాకు ఆ మాట అర్థం కావటం లేదు, ఆయన చెప్పిన జీవితాన్ని ఎందుకు నేను గడపలేకపోతున్నాను, గడపలేకపోవడం అనేది పక్కన పెడితే దానికి వ్యతిరేకంగా నేను నడుచుకుంటున్నానే.
వ్యతిరేకంగా ఉంటున్నాడు. ఆయన ఏదైతే ఏవైతే ఆలోచించదన్నాడో అవే ఆలోచిస్తున్నాను, ఎలాంటి మాటలైతే మాట్లాడదంటున్నాడో అదే మాట్లాడుతున్నాను, ఏ పనులైతే చేయొద్దంటున్నాడో అలాంటి పనులే చేస్తున్నాను. దీని ద్వారా ఏం జరుగుతోంది? అలా అవతార పురుషుడిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఏం జరుగుతోంది అంటే వీటి ఫలితం ఏం జరుగుతోంది? సంస్కారాలు, ముఖ్యంగా స్థూల సంస్కారాలు బలపడుతోంది. అలా స్థూల సంస్కారాలు బలపడుతున్నంత వరకు ఈ విషయము కేవలం అవతార పురుషుడికే తెలుసు. నా బిడ్డ నాకు దూరం అవుతున్నాడు, నేను వీడికి ఎంత చేరువవ్వాలని ప్రయత్నించినా కూడా, ఎందుకంటే దూరం అయ్యేది బిడ్డ అండి, తండ్రి కాదండి. బాగా అర్థం చేసుకోవాలి. తండ్రి ఎప్పటికప్పుడు దగ్గర అవడానికి ముందుకు వస్తూనే ఉంటాడు. కానీ ఈ యొక్క బిడ్డ పరిస్థితి ఎలా ఉంది? ఈ సంస్కారాలు, ఈ స్థూల సంస్కారాలు బలపడడం వలన ఇతడు ప్రపంచానికి దగ్గర అవుతున్నాడు. అవతార పురుషుడు తన బిడ్డకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే బిడ్డ మాత్రం ప్రపంచానికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు, మిగతా శరీరానికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు, స్థూల సంస్కారాలకి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు, ఎక్కువ బంధనాలకి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు, అన్న భూమికలోనే స్థిరపడాలనుకుంటున్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు అవతాడు. తన మాట వినటువంటి బిడ్డను ఎలా చూస్తున్నాడు అంటే ఇలా చూస్తున్నాడండి. కాబట్టి అలా బలపడినప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా నువ్వు కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నావు. ఆయనకి నువ్వు దూరంగా వెళ్తున్నావు, ఆయన దూరం పెట్టలేదు. ఆయన దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు ఎంత దూరంగా వెళ్ళినా కూడా నీకు దగ్గర అవ్వాలని ప్రతి జన్మలోనూ ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అవుతాడు. కాబట్టి నేను ఎంత దగ్గరకు వచ్చినా, ఎందుకంటే అక్కడి నుంచి పరబ్రహ్మ స్థితి నుండి అన్నభూమికి రావడానికి నాకు అంత శ్రమ పడలేదు, కానీ నిన్ను దగ్గర చేసుకోవడానికి నేను చాలా శ్రమించాల్సి వస్తుందిరా అన్నాడు అవుతాడు. పరబ్రహ్మ నుంచి పరబ్రహ్మ అనే స్థితి నుండి నా యొక్క ఆది మూల స్థితి అయినటువంటి ఆ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ నుంచి అవతరించినప్పుడు ఎక్కడికి అవతరించాను? అన్నభూమికి అనేటువంటి స్థూల ప్రపంచంలోకి అవతరించినప్పుడు నాకేం శ్రమ అనిపించలేదు. కానీ వచ్చాక నిన్ను నా దగ్గర చేర్చుకోవడానికి అసలైన శ్రమ పడాల్సి వస్తుందిరా అన్నాడు అవుతాడు. దానిని అవుతాడు హ్యూమిలియేషన్ అన్నాడు. నేను పడే బాధ కూడా అక్కడే ఉందిరా. కాబట్టి నేను నీకు దగ్గర అవ్వాలనుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారి నువ్వు ప్రపంచానికి, మిగతా శరీరాలకి దూరం అవుతూ నన్ను దూరం చేసుకుంటున్నావు. కాబట్టి ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ఆ స్థూల సంస్కారాలు బలపడడం వలన. ఇది మొదటిదండి. ఇది మనకి 37th పేజీలో అవుతాడు చెప్పినటువంటి మొదటి సందర్భము ఈ యొక్క విషాదం గురించి. ఇక రెండో సందర్భానికి వచ్చేసరికి మాత్రము పేజీ నెంబర్ మనకి 55 అండి. ఒక్కసారి దాంట్లో కూడా రెండో సందర్భంలో అవుతాడు చెప్పడం జరిగింది. ఏమని? ట్రాజెడీ అని. ఏం చెప్తున్నాడు అవుతాడు? మనకి గతంలో ఎక్కడి వరకు చెప్పడం జరిగింది అంటే ఈ మానవ రూపంలో ఏముంది, ఇది ఒక సెకండ్ వర్షన్ అండి. ఫస్ట్లో మనకి సెకండ్ పార్ట్ని అవుతాడు కంక్లూడ్ చేస్తున్న టైంలో 5 మాటలు చెప్పాడు. సెకండ్ వర్షన్ అంటే సెకండ్ పార్ట్లో మనకి అంటే ఈ యొక్క మానవ జన్మలో అసలు ఏముంది, ఈ మానవ రూపంలో ఏముంది, ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటే కనీసం హాస్యాస్పదంగా కూడా ఎవరికి వాళ్ళు జోక్ చేసుకోరండి. హాస్యాస్పదానికి కూడా రాదు. ఎందుకంటే ఎంత గొప్పది ఈ జన్మ, ఎంత గొప్పది ఈ రూపము, ఎంత అవతారుడు ఎంత కష్టపడితే, ఎంత శ్రమిస్తే ఈ జన్మ నాకు వచ్చింది అనేది ఒక్కసారి జీవుడు గుర్తించిన తర్వాత ఏ సమయంలో కలలో కూడా దీనిని తక్కువ చేయడండి, దీన్ని అధమంగా చూడడు ఈ శరీరాన్ని. సో దానికి సంబంధించినటువంటిది 2 వర్షన్స్ చెప్పాడు అవుతాడు. ఏముంది అసలు ఇందులో? లోపల ఆత్మ ఉందని చెప్తున్నాడు అవుతాడు. కానీ ఏముంది ఈ మానవ జన్మలో, ఏముంది ఈ మానవ రూపంలో అంటే మనకి మొదటి వర్షన్ చూస్తున్నప్పుడు సెకండ్ పార్ట్లో చెప్పినటువంటి చివరిగా 5 మాటలు చెప్పాడండి. ఇంకొకసారి దాన్ని స్మరించుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఎవరైనా 5 పాయింట్స్ చెప్తారండి ఎవరైనా? జై మెరుబా అని చెప్తారు. మానవ రూపంలో పూర్తి చైతన్యం వికసించినందువలన, మానవ రూపంలో పరిపూర్ణ రూపం పరిణామం చెందినందున వలన, మరియు ఆత్మ స్థూల ప్రపంచం యొక్క పూర్తి అనుభవం పొందినందువలన ఇప్పుడు సంస్కారాల అవసరం ఎంత మాత్రం ఉండదు. రెండవది, స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలు కాగలవు, సూక్ష్మ సంస్కారాలు మానసిక సంస్కారాలు కాగలవు, మరియు మానసిక సంస్కారాలు అదృశ్యం అవ్వగలవు. అందువల్ల మానవ రూపంలో ఆత్మ సూక్ష్మ శరీర చైతన్యాన్ని, మానసిక శరీర చైతన్యాన్ని
మరియు స్వస్వరూప చైతన్యాన్ని సహితం కలదు. అలాగే సూక్ష్మ ప్రపంచం యొక్క, మానసిక ప్రపంచం యొక్క మరియు పరమాత్మ యొక్క అనుభవాన్ని సైతం పొందగలదు. కానీ విషాదం ఏమిటంటే మానవ రూపంలో పూర్తి చైతన్యాన్ని పొందిన వెంటనే సూక్ష్మ శరీర ప్రాణం చైతన్యాన్ని గాని, మానసిక శరీర అంటే మనసు చైతన్యాన్ని గాని, మరియు స్వస్వరూప చైతన్యాన్ని గాని, అలాగే సూక్ష్మ మానసిక ప్రపంచాల అనుభవాన్ని గాని, పరమాత్మ యొక్క అనుభవాన్ని గాని పొందు. ఎందుకంటే మానవ రూపంలో పూర్తి చైతన్యాన్ని పొందిన వెంటనే స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా లేక మానసిక సంస్కారాలుగా మార్పు చెందవు లేక అదృశ్యమైపోవు. దీనికి కారణం ఏమిటంటే చిట్ట చివరి జంతు రూపం నుండి రూపుదాల్చిన మొదటి మానవ రూపం విసర్జించబడినప్పుడు ఆ మొదటి మానవ రూపం తన సంస్కారాల వారసత్వాన్ని వదిలి వెళుతుంది. మరియు తర్వాత వచ్చే ప్రతి కొత్త మానవ రూపం గత మానవ రూపం విడిచిపెట్టిన సంస్కారాల నుండే రూపుదిద్దుకుంటుంది. కనుక ఆత్మ పూర్తి చైతన్యాన్ని పొందినా కూడా స్థూల సంస్కారాలున్నంత వరకు పలు మానవ రూపాలను దాలుస్తూనే ఉంటుంది. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇది మనకి అవతారుడు విషాదం, తనకు కలిగేటువంటి విషాదాన్ని రెండో సందర్భంలో చెప్పిన మాట. సో ఇక్కడ మనకి అవతారుడు క్లుప్తంగా ఏం చెప్తున్నాడు, తనకి కలిగినటువంటి విషాదాన్ని రెండో సందర్భంలో చెబుతున్నప్పుడు ఏం జరుగుతోంది అంటే ఈ యొక్క పూర్తి చైతన్యాన్ని అంటే మొట్టమొదటి మానవ జన్మలోనే ప్రాప్తించింది. ఇది రెండో జన్మలోను మూడో జన్మనే కాకుండా మొట్టమొదటి మానవ జన్మలోనే ఈ మానవ జన్మతో ఏది ప్రాప్తించింది అంటే పూర్తి చైతన్యము బుద్ధి అనేది ప్రాప్తించింది. కాబట్టి ప్రాప్తించినప్పటికీ కూడా ఏం జరుగుతోంది, ఆ ఆత్మ అంటే ఆ జీవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ కేవలము ఏ కాన్షియస్లో ఏ ఎరుకలో ఉండిపోయాడు అంటే కేవలము ఆ స్థూల శరీరం యొక్క ఎరుక, స్థూల ప్రపంచం యొక్క అనుభవంలోనే ఉండిపోయాడే తప్ప అంతకు మించి వెళ్ళలేకపోతున్నాడు, వాటికి అతీతంగా వెళ్ళలేకపోతున్నాడు, దాన్ని దాటలేకపోతున్నాడు. అంటే రెండో సందర్భంలో అవతాడేం చెప్తున్నాడు అంటే బిడ్డని ఎలా చూస్తున్నప్పుడు తనకి విషాదం అంటే దాటలేకపోతున్నాడు. అంటే ఏ ఒక ఉద్దేశంతో వీడికి నేను ఈ తల్లిదండ్రుల ద్వారా ఆ స్థూల శరీరం అనేటువంటి పరిపూర్ణ మాధ్యమాన్ని ప్రాప్తింపచేశాను, వాడు దాన్ని మర్చిపోయి అంటే కింద మెట్టి ఇచ్చాను. మొత్తం 4 మెట్లు ఇచ్చాడండి అవతాడు. కరెక్ట్గా ఒక మెట్ల భాషలో తెలుసుకోవాలి అంటే ఒక 4 మెట్లు ఇచ్చాడు. అంటే మొదటి మెట్టు వాడుకొని రెండో మెట్టుకి నువ్వు చేరుకోవాలి, రెండో మెట్టు ఎక్కి దాని ద్వారా నువ్వు మూడో మెట్టుకి చేరుకోవాలి, చివరిగా ఆ మూడో మెట్టుని కూడా విసర్జించి దాన్ని కూడా విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, 4వ మెట్టుకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతము అవతార పురుషుడి యొక్క విషాదము తన బిడ్డ అయినట్టు ఎటువంటి బిడ్డను చూసి విషాదం కలుగుతోంది అంటే వీడేం చేస్తున్నాడు అంటే కేవలం మొదటి మెట్టులోనే స్థిరపడిపోయాడే. బాబా చాలా బాగుంది బాబా ఈ మొదటి మెట్టు, ఇంకా రెండో మెట్టుతో పని లేదు బాబా, నేను ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే నేను ఎంజాయ్ చేస్తాను అంటే అక్కడే ఆ మొదటి మెట్టులోనే వినోదపడుతున్నాడు జీవుడు. అదొక మాధ్యమమురా, దాని అంతకు మించినటువంటి ఆనందం ఉందిరా, నిత్యమైన శాశ్వతమైన ఆనందం ఉందిరా, కాస్త నువ్వు దాన్ని కూడా దాటరా అంటే దాటలేకపోతున్నాడు. కాబట్టి రెండో విషాదం ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క స్థూలానికి సంబంధించిన విషయాన్ని దాటలేనటువంటి జీవుని చూస్తున్నప్పుడు దేవుడికి విషాదం అనేది నెలకొని ఉంది. ఇదే చెప్తున్నాడు అవుతాడు. So, but the tragedy is that immediately after gaining full consciousness in human form, the Atma does not gain consciousness of the subtle and mental bodies and self. ఏం చేస్తోంది యాక్చువల్గా అంటే పూర్తి చైతన్యానికి ఈ ప్రాప్తించినటువంటి మానవ జన్మలో ఈ స్థూల శరీరం యొక్క ఎరుక దాటి సూక్ష్మ ఎరుక రావాలి, సూక్ష్మ శరీరం యొక్క ఎరుక రావాలి, ఆ తర్వాత మానసిక శరీరం యొక్క ఎరుక వచ్చి తద్వారా చివరిగా ఆత్మ యొక్క ఎరుక కలగాలి. అప్పుడు ఆయన పూర్తి విషాదం అనేది కూడా పూర్తిగా తొలగిపోతుంది. పూర్తిగా అప్పుడు అవుతాడు, హ్యాపీగా ఉండగలుగుతాడు. వీడికి మానవ జన్మ ఇచ్చినందుకు, వీడికి ఇన్ని అవకాశాలు ఇచ్చినందుకు వీడు సద్వినియోగం చేసుకున్నాడు అనేది అవుతాడు, సంతోషపడతాడు.
అప్పుడు ఆ ట్రాజెడీ అనేది పోతుంది. కానీ అలా జరగటం లేదే మానవుడి జీవితంలో. కాబట్టి అది శరీరాల విషయం కావచ్చు, లేకపోతే ప్రపంచాల విషయం అనేది మనకి స్పష్టంగా చెబుతూ వచ్చాడు. కాబట్టి అలా చెబుతూ వస్తున్నప్పుడు ఏం జరుగుతోంది అంటే, ఏం జరగాలి అన్నప్పుడు సాధారణంగా సంస్కార రహితం అవ్వాలి. ఇంకొక సందర్భం మనం అర్థం చేసుకోండి. రెండో సందర్భంలో అవతాడి యొక్క విషాదానికి కారణం ఏంటి అంటే, వీడు ఇంకా సంస్కారపూరితంగానే ఉన్నాడే. ఒక స్థూల సంస్కార పూరితంగా ఉన్నాడు తప్పించి సంస్కార రహితం చేసుకునేటువంటి ప్రయాణం అనేది వీడు కొనసాగించలేకపోతున్నాడే. ఉన్నటువంటి స్థూల సంస్కారాలతోనే తృప్తి పడుతున్నాడు, ఉన్నటువంటి తెచ్చుకున్న స్థూల సంస్కారాలతోనే వాడు సంతోషపడుతున్నాడే తప్ప నిజానికి నిజమైనటువంటి శాశ్వతమైన ఆనందం సంస్కార రహితంలో ఉంటుంది తప్ప సంస్కార పూరితంగా ఉండటం లేదు అనే పరిపక్వత వీడికి రావటం లేదే అనేటువంటి బాధ అనేది మనకి అవతారుడు తన యొక్క ఈ విషాదం ద్వారా మనందరికీ కూడా ఆయన వ్యక్తీకరిస్తున్నాడు అండి, ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు తనకున్న ట్రాజెడీ. కాబట్టి అవతాడు ఇంకా చెప్పబోయేటువంటి విషయాన్ని కూడా మనము తర్వాత అవతాడు చెప్పేటువంటి మాటల్ని, ఆ గొప్ప మాటల్ని మనం అంజప్ప గారు మరియు అక్కమ్మ గారి ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय. Eventually, one of two things happens. The Atma's gross samskaras may entirely disappear all of a sudden, and the Atma loses consciousness of the gross body and gain consciousness of the self. Thus, losing the experience of the gross world and gaining experience of Paramatma. The second more likely possibility is that eventually the gross samskaras will fade and become subtle samskaras. Subtle samskaras fade more and become mental samskaras. And finally, mental samskaras fade to such an extent that they disappear. In this case, the Atma thus loses consciousness of the gross body and the experience of the gross world, and gains consciousness of the subtle body and experience of the subtle world. Then the Atma loses consciousness of the subtle body and gains consciousness of the mental body, and loses experience of the subtle world and gains experience of the mental world. Finally, the Atma loses consciousness of the mental body, thereby gaining consciousness of the Atma itself, and loses the experience of mental world and gains experience of Paramatma. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. ఎట్టుకేలకు ఈ క్రింద రెండిటిలో ఏదో ఒకటి జరుగుతుంది. ఆత్మ యొక్క స్థూల సంస్కారములు అకస్మాత్తుగా అదృశ్యమైపోతాయి. ఆత్మ స్థూల శరీర చైతన్యాన్ని కోల్పోయి సస్వరూప చైతన్యాన్ని పొందుతుంది. ఆ విధంగా స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని కోల్పోతుంది మరియు పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతుంది. లేక సంభవించడానికి మరింత ఎక్కువగా అవకాశము గల రెండో ప్రత్యామ్నాయం ఏమిటంటే, స్థూల సంస్కారములు పలచబడి చివరికి సూక్ష్మ సంస్కారాలుగా మార్పు చెందుతాయి. సూక్ష్మ సంస్కారాలు మరింత పలచబడి మానసిక సంస్కారాలుగా మార్పు చెందుతాయి. మరియు మానసిక సంస్కారాలు ఎంతగా పలచబడతాయంటే చివరికి అవి అదృశ్యమైపోతాయి. ఈ రెండో సందర్భము మొదట స్థూల శరీర చైతన్యాన్ని మరియు స్థూల ప్రపంచ అనుభవాన్ని కోల్పోయి సూక్ష్మ శరీర చైతన్యాన్ని మరియు సూక్ష్మ ప్రపంచ అనుభవాన్ని పొందుతుంది. ఆ తర్వాత ఆత్మ సూక్ష్మ శరీర చైతన్యాన్ని కోల్పోయి మానసిక శరీర చైతన్యాన్ని
సూక్ష్మ ప్రపంచ అనుభవాన్ని కోల్పోయి మానసిక ప్రపంచ అనుభవాన్ని పొందుతుంది. తుదకు ఆత్మ మానసిక చైతన్యాన్ని కోల్పోయి సస్వరూప చైతన్యాన్ని, మానసిక ప్రపంచ అనుభవాన్ని కోల్పోయి పరమాత్మ అనుభవాన్ని పొందుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి. ఇక్కడ అవతాడు చెప్పేటువంటి మాటలకి ఒక్కసారి మనము 454ని ఒక్కసారి స్మరించుకుందామండి. సో ఎవరైనా 454 గురించి కొద్దిగా చెప్తారా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జై మే బాబా. జై మేరా బాబా. తేజిత. Most souls, some souls, few souls, and very few souls. I have 4 ఓకే. and 5. Consciousness of the body, experience of the world, and on plane and having bending. We have sanskaras. And most souls have consciousness of subtle body. Some souls have consciousness of most souls have consciousness of gross body. Some souls consciousness of subtle body. Few souls have consciousness of body. Very few souls consciousness of soul. Most souls experience of gross world. Some souls experience of subtle world. Few souls have experience of mental world. Very few souls have experience of oversoul. And most souls are in the grass plane. Some souls are in the subtle plane. Few souls are in the mental plane. Very few souls are in the Vignan plane. Most souls have great bindings. Some souls having little bindings. Few souls having very little bindings. Very few souls having no bindings. Most souls have great bindings or hard or dense bindings. Some souls having little sanskaras. Most souls having hard sanskaras. Some souls having little sanskaras. Very few souls having very little sanskaras. Very few souls having no sanskaras at all. Jai Maa Baba. ఓకే. సో చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే జస్ట్ మనకి సంస్కారస్ ఇస్ జస్ట్ గ్రాస్ సటిల్ మెంటల్ సంస్కారస్ తేజిత, ఇంకేం లేదు. సో మోస్ట్ సోల్స్ హ్యావ్ గ్రాస్ ఇంప్రెషన్స్, సమ్ సోల్స్ హ్యావ్ సటిల్ ఇంప్రెషన్స్, ఫ్యూ సోల్స్ ఆర్ మెంటల్ ఇంప్రెషన్స్ అండ్ వెరీ ఫ్యూ సోల్స్ ఆర్ నో ఇంప్రెషన్స్ ఎట్ ఆల్. రెండే ఉంటుంది. బైండింగ్స్కి వచ్చేసరికి గ్రేట్ బైండింగ్, లిటిల్ బైండింగ్, సో వెరీ లిటిల్ బైండింగ్, నో బైండింగ్ ఎట్ ఆల్. దట్స్ ఇట్, అంతే, ఇంకేం లేదు. జస్ట్ కొంచెం క్లారిఫికేషన్. సో అక్కడ ఇక్కడ అంతే, కొంచెం కన్ఫ్యూషన్ ఏం లేదు. జస్ట్ కొంచెం జర్నీ చేస్తే సరిపోతుంది, ఇంకేం లేదు. సో కాబట్టి ఈ 454ని కనెక్ట్ చేసుకుంటే అవతాడు ఇప్పుడు మనకి ఈ క్షణం ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. అంటే లాస్ట్కి ఏంటి, ఇప్పుడు చివరికి ఏమవుతుంది, ఈవెన్చువల్లీ వన్ ఆఫ్ ద టూ థింగ్స్ హ్యాపెన్స్ అంటున్నాడు. అంటే చిట్ట చివరికి అంటే ఎంత ప్రయాణం చేసినా కూడా లాస్ట్కి వచ్చేసరికి అంటే వెరీ ఫ్యూ సోల్గా వచ్చేసరికి మాత్రం ఏం జరుగుతోంది అంటే రెండు సందర్భాలు చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ. అంటే మొట్టమొదటి ఏం జరుగుతోంది అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఈ గ్రాస్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా డిసైపర్ అయిపోతుంది అన్నప్పుడు ఏం జరుగుతోంది అన్నప్పుడు, అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే వెంటనే ఏం చేస్తుంది, ఇక్కడ మనకి చెప్పినట్లుగా ఆ సంసోల్ అనేటువంటిది కూడా ఏం జరుగుతుంది, తనకున్నటువంటి ఆ సటిల్ బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది. అది కూడా పూర్తయిన తర్వాత ఆ కంప్లీట్గా తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క సెల్ఫ్ని పొందుతుంది. ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ వినడానికి ఒక రకంగా అనిపించినా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది సంస్కారాస్. ఒక్కొక్క విధంగా నిజంగా కనిపించేది ఒక ఆత్మ సాక్షాత్కారమే కలుగుతోంది అని చెబుతున్నా కూడా కొద్ది వ్యత్యాసాలతో ఉంటుంది. కొంచెం అబ్జర్వ్ చేస్తే, మనం కొంచెం శ్రద్ధ పెట్టి ఆలకిస్తే అవుతాడు మనకి ఈ క్షణంలో ఏం చెప్తున్నాడు అనేది అర్థమవుతుంది. సో ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ అంటే,
సో ఈవెన్చువలీ వన్ ఆఫ్ ద టూ థింగ్స్ హ్యాపెన్స్. ఒకటేంటి, ఫస్ట్ ఏంటి, ది ఆత్మాస్ గ్రాస్ సంస్కారాస్ మే ఎంటైర్లీ డిసపియర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అండ్ ది ఆత్మ లూజ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ అండ్ గెయిన్స్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, పూర్తిగా ఒక్కసారిగా చెప్తున్నాడు అవుతాడు. ఇక్కడ సటిల్ గురించి మాట్లాడటం లేదు, మెంటల్ బాడీ గురించి మాట్లాడకుండా ఏం జరుగుతోంది, ఆ గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది కూడా ఒక్కసారిగా అదృశ్యం అయిపోతే ఏం జరుగుతోంది, హఠాత్తుగా జరుగుతుంది అంటున్నాడు అవుతాడు ఒక్కొక్క సందర్భంలో. అంటే జరిగే అవకాశం ఉంది అంటున్నాడు ఈ రెండు సందర్భాలలో. అదేం జరుగుతోంది అంటే పూర్తిగా అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది అంటే తన స్థూల శరీరం యొక్క చైతన్యం అనేది కోల్పోయి పూర్తిగా ఒక్కసారిగా ఆత్మ యొక్క చైతన్యం అనేది కలుగుతుంది అంటున్నాడు అవుతాడు. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచాల విషయంలో కూడా దేని ఎక్స్పీరియన్స్ని కోల్పోతుంది, ఈ స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని పూర్తిగా కోల్పోయి పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ శరీరాలకి విషయాలకు వచ్చేసరికి సూక్ష్మ మానసిక శరీరాల గురించి అవుతాడు ప్రస్తావించడం లేదు. ఈ ప్రపంచాల విషయానికి వచ్చేసరికి మాత్రము సూక్ష్మ ప్రపంచము మానసిక ప్రపంచాల గురించి కూడా ప్రస్తావించకుండా డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే అంతలా ఫాస్ట్ అయిపోతుంది, అంటే ఇన్స్టాంట్గా జరిగిపోతుంది అని అంటున్నాడు అవుతాడు. అంటే అది కొంతమంది జీవితాల్లో కొంతమంది అది సత్పురుషులు కావచ్చు, లేకపోతే మహాపురుషులు కావచ్చు, వాళ్ళకున్నటువంటి భగవంతుడి పట్ల ఉన్నటువంటి కాన్షియస్ లాంగింగ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లాంగింగ్ అంటాడు అవుతాడు ఒక చోట. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇదంతా కూడా సడన్గా ఎలా జరిగిపోతుంది, హఠాత్తుగా జరిగిపోతుంది అంటే వాళ్ళకున్నటువంటి ఆ యొక్క తపనకి సంబంధించిన తీవ్రత అంటాడు అవుతాడు. ఆ తీవ్రతను బట్టి, ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం కొంతమంది జీవితాలను చూస్తూ ఉంటే వాళ్ళకి కొన్ని వైరాగ్యం అనేది చాలా, ఎందుకంటే సాధారణంగా వైరాగ్యం కోసం సాధన చేసే వాళ్ళు ఉంటారు, వైరాగ్యం కోసము ఎంతో అధ్యయనం చేసిన వాళ్ళని చూస్తూ ఉంటాము, ఆ వైరాగ్యం కోసం అనేక రకాల ప్రయాణాలు చేసిన వాళ్ళని చూస్తూ ఉంటాము. కానీ కొంతమంది జీవితాల్లో మనం అబ్జర్వ్ చేస్తే కూడా వాళ్ళకి అలా జస్ట్ అలా చిటికేసినట్లుగానే వాళ్ళకి వైరాగ్యం వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సిద్ధార్థుడు తీసుకుంటే అంత తక్షణము వచ్చేటువంటి అంత సహజమైనటువంటి ఆ లక్షణము, అంత వైరాగ్యం ఎలా వస్తుంది, ఎందుకంటే ఆయన చూసింది ముగ్గురిని చూశాడు, ఎక్కువ మందిని కూడా చూడలేదు. అంటే ఒక్కటి ఏంటి, ఒక మొదటి వ్యక్తిని ఎలా చూశాడు, మొదటిసారి ఒక వృద్ధుని చూశాడు, రెండో సందర్భంలో ఒక రోగిని చూశాడు, మూడో సందర్భంలో ఒక శవాన్ని చూశాడు. ఈ మూడే చూసింది ఆయన. ఈ మూడు చూసినప్పుడు, ఎందుకంటే ఒక వృద్ధుని చూసినప్పుడు ఆయన మళ్ళీ దాన్ని విచారణ చేయలేదు. ఆయన విచారణ చెయ్యాలి అంటే ఏమవుతోంది, నెమ్మదిగా స్థూల సంస్కారాల నుండి సూక్ష్మ సంస్కారాలకు వెళ్ళాలి. మళ్ళీ విచారణలో లోతులోకి వెళ్తే తప్ప సూక్ష్మ సంస్కారాలు మానసిక సంస్కారాలు కాదు. మళ్ళీ ఆ విచారణలో మార్గంగా తనను తాను సాక్షాత్కరింప చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మానసిక సంస్కారాల నుండి సంస్కార రహితం చేసుకుంటాడు. కానీ సిద్ధార్థుడు అలా కాదు, ఉన్నటువంటి స్థూల సంస్కారాల నుండి డైరెక్ట్గా ఏం చేశాడు, ఆయన పూర్తిగా తనను తాను తెలుసుకోవాలనేటువంటి తపనలకు వెళ్ళిపోయాడు. అంత తీవ్రమైన వైరాగ్యం వచ్చింది సిద్ధార్థుడికి. ఎలా చేశాడు చూడగానే, అంటే చివరికి నేను వృద్ధునైపోతాను కదా, నా నడుము కూడా ఇలా వంగిపోతుంది కదా, నా శరీరం కూడా శుష్కించుకోపోతుంది కదా, నా శరీరం కూడా ఇంత ఒక కురూపిలా తయారైపోతుంది కదా, ఇప్పుడు ఎంతో అందంగా కనిపించే ఈ శరీరము రేపు ఎవరు చూడలేనంతగా, ఎవరు అంత అసహించుకునేలా తయారైపోతుంది కదా, నా శరీరం కూడా అంతే కదా అనేటువంటిది విచారణ అనేది ఆయనకి అంత గొప్పగా వైరాగ్యం వచ్చింది. దీనిని అవుతాడు ఇట్ విల్ డిసప్పియర్ అంటాడు. అతను ప్రపంచం పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఇల్యూషన్ అనేది కూడా అలా చిటికేసినట్లుగానే డిసైపర్ అయిపోతుంది. ఇకపోతే రోగి గురించి చూశాడు. రోగి ఎందుకు రోగం వచ్చింది అంటే మామూలుగా వస్తుంది మహారాజా, ఎవరికైనా కూడా సాధారణంగా రోగాలు వస్తే రోగం లేకుండా ఏ మనిషి ఉండగలుగుతాడంటే మాత్రము, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యము ఎల్లప్పుడూ ఉండదని అర్థము. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, చక్కగా నడవగలుగుతున్నాను, ఎవరి సహకారం నాకు అవసరం లేదు అంటే ఇప్పుడున్న ఆరోగ్యము రేపు ఉండదా అనేది తెలుసుకున్నాడు. ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఒక మంచానికి పరిమితం అవ్వాలి, నేను సాధారణంగా నా పనులు నేను చేసుకోలేను, పక్క వ్యక్తి మీద ఆధారపడేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి వస్తుంది, కాబట్టి అదే రోగికున్న పరిస్థితి, రేపు నా పరిస్థితి కూడా అదే కదా అనేటువంటి ఆ వైరాగ్యంలోని తీవ్రత పెంచుకున్నాడు సిద్ధార్థుడు. ఇక చివరికి వచ్చేసరికి అల్టిమేట్గా ఒక డెడ్ బాడీని చూశాడు. డెడ్ బాడీని చూసి ఏంటి అలా అతను పడుకున్నాడు ఏంటి, పడుకున్న అతన్ని కాల్ చేస్తున్నారు ఏంటి, కాల్ చేస్తూ ఉంటే అతనికి తగలటం లేదా, అతను బాధ కలగదా అంటే లేదు మహారాజా అతను చనిపోయాడు. చనిపోవడం అంటే ఏంటి అప్పటిదాకా తెలియదు.
అప్పుడు తెలుసుకున్నాడు. చివరికి ఏమవుతోంది, ఎంత మహారాజు అయినా, ఎంత గొప్ప బానిసైనా కూడా చివరికి కట్లో కాలాల్సిందేనా, బూడిదిగా తయారవ్వాల్సిందేనా, ఇదే జీవితం, ఇది కాదే, ఇది మానవ జన్మ ఉద్దేశం ఇది కాదే అని మొదలు పెట్టాడు ఆ వైరాగ్యంతో సిద్ధార్థుడు. కాబట్టి సిద్ధార్థుని ఒక అవతార పురుషుడుగా కాకుండా ఒక సాధకుడుగా తీసుకోగలిగితే అర్థమవుతుంది అవతాడు చెప్పినటువంటి ఈ ప్రాసెస్. అలాంటి వాళ్ళకి మాత్రము సడన్గా డిసప్పేర్ అయిపోతుంది అంటున్నాడు అవతాడు మొదటి సందర్భంలో. ఇకపోతే రెండో సందర్భానికి వచ్చేసరికి ఏమంటున్నాడు, ద సెకండ్ likely possibility is that eventually the gross sanskaras will fade away and become subtle impressions. Subtle sanskaras fade more and become mental sanskaras, and finally mental sanskaras fade to such an extent that they disappear. ఇది మామూలుగా జరిగేటువంటి ఇంతవరకు మనం ఆలకించిన దాంట్లో అవతాడు చెప్పిన మొదటి సందర్భం అనేది మొదటిసారిగా ఆలకిస్తున్నామే తప్ప రెండో సందర్భం మాత్రం మనకి మొదటి నుంచి చెప్తున్నాడు అవుతాడు. అంటే మోస్ట్ సోల్ అనేటువంటి వాడు వెరీ ఫ్యూ సోల్కి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, మోస్ట్ నుండి సమ్కి రావాలి, సమ్ నుండి ఫ్యూకి వెళ్ళాలి, ఫ్యూ నుంచి మాత్రమే వెరీ ఫ్యూకి వెళ్ళాలి. అంటే సంస్కారాలు ఒక్కొక్క చోట ఫేడ్ అవుతూ రావాలి, సంస్కారాలు నిర్మూలన చేసుకుంటూ రావాలి, సంస్కార రహితం చేసుకుంటూ రావాలి. అంటే స్థూల సంస్కారాలు రహితం అయితే తప్ప నువ్వు సూక్ష్మ సంస్కారాల వైపు వెళ్ళలేవు, సూక్ష్మ సంస్కారాలు రహితం అయితే తప్ప నువ్వు మానసిక సంస్కారాల వైపు వెళ్ళలేవు. సో మానసిక సంస్కారాలు రహితం అయితే తప్ప నువ్వు సంస్కార రహితం కాలేవు. కాబట్టి సంస్కార రహితం అయితే తప్ప ఆత్మ యొక్క ఎరుక ద్వారా నువ్వు పరమాత్మ అనుభవం పొంది నీకు భగవత్ సాక్షాత్కారం కలగదు. ఇది మనకి ఆయన చెప్పేటువంటి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇన్ దిస్ కేస్ ద ఆత్మ ఫస్ట్ లూజెస్ కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్. అంటే ఏం జరుగుతుందో చూడండి, నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు అండి అవుతాడు అసలైన విషయానికి. అంటే ఈ యొక్క ఏంటి పర్పస్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి అని ఒక్కొక్క మాట వ్యక్తిగతంగా చెప్తున్నాడండి అవుతాడు. కరెక్ట్గా కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది నాతోనే మాట్లాడుతున్నాడు, నాకే చెబుతున్నాడు అని ఒక ఇండివిజువల్గా తీసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ క్షణంలో. ఇది మనందరిని కాకుండా ఇండివిజువల్గా నువ్వు ఏం చెయ్యాలి, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, ఈ క్రియేషన్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పరిపూర్ణమైన మాధ్యమము అనేటువంటి ఈ జీవిని పొందడం వలన నువ్వు ఏం చెయ్యాలి అంటే మొట్టమొదట ఏం చెప్తున్నాడు, మొదట నువ్వు ఈ స్థూల శరీరం యొక్క చైతన్యాన్ని కోల్పోవాలి. అది నువ్వు చెయ్యాల్సిన మొదటి పని. నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటి ఇక్కడ అంటే ఫస్ట్ నువ్వు ఏదో పొందడం కాదు. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ టు గెయిన్. ఇట్ ఈస్ ఎ రియల్ స్పిరిచువాలిటీ అండి. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏం చెప్తూ ఉంది, నువ్వు పొందాల్సిందంటే ఏమీ లేదురా అంటుంది అవుతాడు మాటలో. కరెక్ట్గా నిజమైన ఆధ్యాత్మికత ఇదే చెప్తుంది. కానీ ఆధ్యాత్మికతగా పిలువబడే దాంట్లో మాత్రము ఇది అర్థం కానంత వరకు నీ జీవితం అంతా కూడా ఏదో పొందాలి, ఇంకా ఏదో పోగు చేసుకోవాలి, ఇంకా ఏదో సంపాదించాలి అనేటువంటిది ఈ స్థూల సంస్కారాల చేత నువ్వు భ్రాంతిలో పడుతూనే ఉంటావు. అందుకేం చెప్పాడు అవుతాడు గతంలో కూడా, ఆధ్యాత్మికతగా పిలువబడేటువంటి ప్రపంచంలో ఒక ప్రక్రియ ఉంది. అటువంటి ప్రక్రియ అంటే ఆధ్యాత్మికత కాదు కానీ అలా పిలువబడుతోంది సో కాల్డ్ స్పిరిచువాలిటీలో రెండు ప్రాసెస్ ఉందని చెప్పాడు అవుతాడు. మామూలుగా ప్రపంచంలో అది ఉంది ఆ ప్రాసెస్ అని చెప్పాడు అవుతాడు. అది ఏంటంటే ఆ రెండు ప్రాసెస్ అది. ఎస్ మీనాక్షి, జై మరోబా. పొందిన దాన్ని కాపాడుకోవాలి. మొదటిదేంటి, సో లేనిది పొందాలి. పొందాలి అంటే నేను ఏ గుడికి వెళ్ళాలి, ఏ పూజలు చెయ్యాలి, ఏ కర్మకాండలు చెయ్యాలి. ఇది జీవుడి యొక్క స్థితి. జీవుడి యొక్క సాధారణ స్థితి ఎలా ఉంది, ఆధ్యాత్మికతని భగవంతుడి పట్ల అతనుకున్న అవగాహన ఇలాగే ఉంటుంది, ఇంతే ఉంటుంది. తనకున్న పరిమితమైన అవగాహన ఏంటి, మొదటిదేంటి, లేనిది పొందాలి. నాకు ఇది లేదండి, అది డబ్బు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, తను అనుకున్న సౌకర్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది లేదండి నా దగ్గర, ఇది పొందాలంటే నేను ఏ దేవుణ్ణి నమ్ముకోవాలో చెప్పండి అంటే తన ఆస్పెక్ట్లో భగవంతుడిని చూస్తున్నాడు తప్ప భగవంతుడి ఆస్పెక్ట్లో తనలో తను చూసుకోవట్లేదు. తన ద్వారా నుండి ఏ దేవుడు బెటర్ అనేది తను జడ్జ్ చేస్తున్నాడు. ఓకే, నాకు లేనిది పొందాలి అంటే నాకు ఈ భగవంతుడు కరెక్ట్ అవుతాడు అని తను డిసైడ్ చేసుకుంటున్నాడు. ఎంత మూర్ఖత్వము! జీవుడికి జీవుడిని అంటే డిసైడ్ చేసుకోవడానికి అంత కెపాసిటీ జీవుడికి ఉందా? ఉండదు ఎప్పుడు కూడా. అది దేవుడు డిసైడ్ చేస్తాడు, భగవంతుడు డిసైడ్ చేస్తాడు ఎవరిని వాడు ఎంచుకోవాలనేది. వాడి చాయిస్ ఉందా, ఛాన్స్ ఉందా అనేది అవతాడు భగవంతుడు చెప్పాలి తప్పించి జీవుడికి అక్కడ చాయిస్ లేదు అక్కడ.
కాబట్టి నేను ఎంచుకుంటాను ఏ భగవంతుడు నాకు ఇష్టము, లేనిది పొందాలి అంటే ఏ భగవంతుని ఎంచుకోవాలనేది నేను డిసైడ్ చేస్తా అనుకుంటాడు ఒక జీవుడు, ఒక మూర్ఖముడైనటువంటి అదొక మూర్ఖత్వం అన్నాడు అవుతాడు. కాబట్టి అది ఎప్పటికీ జరగదు. కాబట్టి రెండోది ఏంటి, సో ఏదో ఒక ప్రారంధం బాగుండి అన్నీ పోగు చేసుకున్న సంస్కారాలు కనుక ఉంటే ఏం జరుగుతోంది, లేనిది పొందుతాడు. పొందిన తర్వాత మళ్ళీ ఇంకొక బాధ ఏంటది, పొందిన దాన్ని కాపాడుకోవాలి. పొందేశానండి బాగానే ఉంది, దీన్ని ఇప్పుడు ఎక్కడ కాపాడుకోవాలి, ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ దాచిపెట్టాలి, ఇంట్లో దాచిపెట్టాలా, బ్యాంక్లో దాచిపెట్టాలా, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు దాచిపెట్టాలా, అది కూడా నమ్మకం ఉండదు, ఎక్కడేమైపోతుంది, ఎక్కడ దోచుకుంటారో తెలియదు. కాబట్టి ఇదొక బాధ. అంటే లేనిది పొందాలి, పొందిన దాన్ని కాపాడుకోవాలన్నా కూడా మళ్ళీ దేవుడి కోసం ఎదుగుతాడు. ఏ దేవుని పూజిస్తే దీన్ని ఉన్నదాన్ని కాపాడుకోగలుగుతాను, దీన్ని ఈ సేఫ్టీగా ఉండాలి, నేనన్నీ సంపాదించుకున్నది కావచ్చు ఏదైనప్పటికీ ఈ యొక్క లంపటాల పడిపోయాడు జీవుడు అంటాడు అవుతాడు. కానీ నిజమైన ఆధ్యాత్మికతకు వచ్చేసరికి అవతాడు చెప్పే ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అంటే దెర్ ఇస్ నథింగ్ టు గెయిన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చాలా గొప్ప స్టేట్మెంట్ అండి. దీన్ని వీలైనంత వరకు చివరి శ్వాస దాకా క్యారీ చేయాల్సిన మాటలు. ఎందుకంటే ఆ స్థూల సంస్కారాలు బలహీనపడాలి అంటే ఆ స్థూల సంస్కారాలకి నేర్పించాల్సిన భాష ఏంటి అంటే, ఓ సంస్కారమా నేను పొందాల్సినంటూ ఈ జన్మలో ఏమీ లేదు అని గనుక నువ్వు నీ సంస్కారాలకి గనుక బోధించి దాన్ని ఆ దారిలో పెట్టగలిగావంటే అక్కడి నుండే ఆ స్థూల సంస్కారాలు బలహీనపడడం ప్రారంభం అవుతుంది. ఏం చెప్పాలి దానికి, ఇంక పొందాల్సినంటూ ఏమీ లేదు. పొందిన దానిని ఆల్రెడీ మానవ జన్మతో పొందినటువంటి దానిని గుర్తించకుండా ఏదైతే ఉందో దానిని కోల్పోవాలి. అదే శరీరం యొక్క ఎరుకలు, రెండోది ప్రపంచానుభవాలు. కాబట్టి కోల్పోవాల్సింది ఇది. అందుకే అవుతాడేమంటున్నాడు స్టార్టింగ్లోని, ఇన్ దిస్ కేస్ ద ఆత్మ ఫస్ట్ లూజెస్ కాన్షియస్నెస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్. మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి, నీ స్థూల శరీరం యొక్క ఆ యొక్క ఎరుక కోల్పోవాలి. రియల్ స్పిరిచువాలిటీ నథింగ్ టు గెయిన్, బట్ ఏంటి, నువ్వు ఆల్రెడీ గెయిన్ చేసుకున్న దానిని గుర్తించనివ్వకుండా చేసే దానిని నువ్వు దాన్ని కోల్పోవాలి. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికతలో కోల్పోవడం ఉంటుంది తప్ప పొందడం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటి, నీ స్థూల శరీరం యొక్క ఎరుకని కోల్పోవాలి, తద్వారా స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని కూడా నువ్వు కోల్పోవలసి ఉంటుంది. అది నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. ఎప్పుడైతే నువ్వు స్థూల శరీరం యొక్క ఎరుక కోల్పోయినప్పుడు నువ్వేం పొందుతావు అంటే, సో నువ్వు ఆ సూక్ష్మ శరీరం యొక్క ఎరుక పొందుతావు, అదేవిధంగా సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందుతావు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కోల్పోయినప్పుడు నువ్వేం చేస్తావు, అక్కడ మళ్ళీ నీకు మానసిక శరీరం యొక్క ఎరుక కలిగి ఉంటావు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ప్యారలల్గా అంటే ఈ యొక్క ఆ సూక్ష్మ మానసిక ప్రపంచముల యొక్క అనుభవాన్ని కోల్పోతావు. అంటే చివరికి ఏం జరుగుతుంది, నువ్వు ఆత్మగా ఈ యొక్క మానసిక శరీరం యొక్క ఎరుక కూడా కోల్పోయిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుంది, దేర్ బై గెయినింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆత్మ ఇట్ సెల్ఫ్. అప్పుడు నువ్వు ఎవరివి అనేది ఇంతవరకు నేను అవగాహన చెప్తూ వచ్చాను. నువ్వు ఆత్మవిరా, నువ్వు భగవంతుడివి, నువ్వు ఆత్మని నేను చెబుతున్నటువంటి అవగాహనతో నువ్వు ఏదైతే అందుకున్నావో ఇక్కడ అంటే ఎప్పుడైతే స్థూల సూక్ష్మ మానసిక శరీరముల యొక్క ఎరుక పూర్తిగా కోల్పోయినప్పుడు అప్పుడు మిగిలినటువంటిది ఒకే ఒక ఎరుక, అదే ఆత్మ యొక్క ఎరుక. ఎప్పుడైతే నువ్వు ఆత్మ యొక్క ఎరుక అనేది ఎప్పుడైతే నువ్వు ఆ కాన్షియస్నెస్ నీకు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది ఐ యామ్ ఆత్మ, ఐ యామ్ గాడ్. అది అనుభవము. ఆ అనుభవాన్ని ఎవరు సంపాదించుకున్నారు, నువ్వే సంపాదించుకున్నావు. ఎలా సంపాదించుకున్నావు, నేను ఇచ్చినటువంటి అవగాహన వలన నువ్వు సంపాదించుకున్నావు. అలా జరిగినప్పుడు ఏం జరుగుతోంది, మళ్ళీ ప్రపంచాల విషయానికి వచ్చేసరికి ఈ యొక్క మానసిక ప్రపంచం యొక్క అనుభవం కూడా కోల్పోయి చివరికి ఎటువంటి అనుభవాన్ని పొందుతావు, పరమాత్మానుభవం పొందుతావు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే నువ్వు సంస్కార రహితం అయినప్పుడు నేను శరీరాలని కాదు శరీరాలకి శరీరధారినైనటువంటి ఆత్మ యొక్క ఎరుక కలిగినప్పుడు అప్పుడు ఎటువంటి అనుభవం కలుగుతుంది. సో ఈ అవతార పురుషుడైన మెహర్ బాబా, పరమాత్ముడైనటువంటి మెహర్ బాబా ఏ అనుభవాన్ని అనుభవిస్తున్నాడో నువ్వు కూడా ఆ సమయంలో అటువంటి అనుభవాన్ని ప్రాప్తింప చేసుకుంటావు.
అంటే అవతార పురుషుడి మాట యొక్క అంతరార్థం కరెక్ట్గా పట్టుకోగలిగితే ఏం చెప్పాడు అవుతాడు, నేను కూడా అద్భుతాలు చేస్తాను. మీరంతా వచ్చి అడుగుతున్నారు కదా, బాబా ప్రపంచంలో ఉండేవాళ్ళు సో కాల్డ్ స్పిరిచువలిస్ట్, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ అద్భుతాలు చేస్తున్నారు బాబా, కానీ మీరు తప్ప, మీరు చేయరు అద్భుతాలు అంటే నేను చేస్తాను, నేను కూడా మిరాకిల్ చేస్తాను. కానీ నువ్వు అనుకునే మిరాకిల్స్ కాదు, నేను చేసే మిరాకిల్ మొట్టమొదటి మిరాకిల్ ఏంటి, నిన్ను నాలా తయారు చేస్తాను, నిన్ను నాలా తయారు చేస్తాను. నువ్వు ప్రాపంచికంగా నువ్వు భ్రాంతిపూర్వకంగా నువ్వు ఏదైతే మిరాకిల్స్ అనుకుంటున్నావు అంటే చనిపోయిన వాడిని బతికించడము, ఉన్న రోగాల్ని అప్పటికప్పుడు తగ్గడము, ఉన్నటువంటి అసౌకర్యాలన్నీ అప్పటికప్పుడు తొలగిపోయి సౌకర్యంగా ఉండడం అనేది ఇది మిరాకిల్ కాదు. అది భ్రాంతిలో భ్రాంతి అని అడుగుతాడు. అది పెద్ద పెద్ద భ్రాంతిలో అవి చిన్న చిన్న భ్రాంతులు అని అడుగుతాడు. ఇంకా గొప్పగా చెప్పాడు అవుతాడు వాటన్నిటినీ కూడా, అవన్నీ భ్రాంతులే, అవి ఏది నిజాలు కావు. ఒక చనిపోయిన వాడిని బతికించావు అంటే ఏమవుతోంది అక్కడ, అర్థం ఏంటి, భ్రాంతే కదా. అతను చనిపోతున్నాడు అని నువ్వు బాధపడము, అవి నేను చనిపోతున్నాను అతడు బాధపడడం అనేది కూడా భ్రాంతి కదా. నిజానికి ఇక్కడ ఎవరు పోవటం లేదు, ఎవరు ఉండటం లేదు, ఎవరు రావడం లేదు, ఇదంతా భ్రాంతే కదా. అందుకేమన్నాడు అవుతాడు, చనిపోయిన వ్యక్తిని బతికించడం అనేది కూడా సో పెద్ద భ్రాంతిలో ఒక చిన్న భ్రాంతే తప్ప అది పెద్ద ప్రయోజనమైన విషయం కాదు. నిజమైన మిరాకిల్ ఏంటి అంటే ప్రతి జీవుడు తనలో ఎరుక లేకుండా ఉన్నటువంటి దైవత్వాన్ని ఎరుకతో కూడిన భగవంతుడిగా మలుచుకోవడంలోనే అద్భుతం ఉంది తప్ప. అప్పుడు ఏమన్నాడు అవుతాడు, గతంలో కూడా ఎప్పుడు కూడా నీ జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశించకు. ఈ యొక్క ప్రయాణంలో భాగంగా పరిపక్వత ఎలా వస్తుందండి, ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది అంటే నీకు గనుక పరిపక్వత వస్తే నీ జీవితంలో ఒక అద్భుతాలు జరగాలని నువ్వు ఎప్పుడు ఆశించవు, ఎందుకంటే నువ్వే అద్భుతంగా ఉంటావు కాబట్టి. అందుకేమన్నాడు అవుతాడు, డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ బట్ బీ ఏ మిరాకిల్ అన్నాడు అవుతాడు. బీ ఏ మిరాకిల్, నువ్వే అద్భుతంగా ఉండరా, ఎందుకంటే అంత గొప్ప అవకాశం నీకుంది. ఒక పర్ఫెక్షన్ పొందగలిగితే నువ్వే ఒక అద్భుతానివిరా. కాబట్టి నేను చేసే మిరాకిల్స్ ఏంటి, మొదటిదేంటి, నిన్ను నాలా తయారు చేస్తాను. ఇదే చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ లాస్ట్ పాయింట్లో. సో నేను ఇప్పుడు అవతార్ మెహర్ బాబా అంటే పరమాత్మగా తయారవ్వాలంటే నేనేం చెయ్యాలి, ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క ఆ చైతన్యం లేక ఎరుక కోల్పోయి నా యొక్క ఆత్మ యొక్క ఎరుక కలగాలి. అదేవిధంగా ఏం జరుగుతుంది, ఈ 3 ప్రపంచాలు స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలను కూడా కోల్పోతే నాకు ఎటువంటి అనుభవం కలుగుతుంది, పరమాత్మ అనుభవం కలుగుతుంది. అప్పుడు నేను అవతార్ మెహర్ బాబా ఇద్దరు ఒక్కరమే. బోతారు ఏదైతే అవుతాడు ముందుగా చెప్పాడో, నువ్వు నేను మనము కాదురా ఒక్కరమే అనేటువంటి మాటని గనుక బాటలో ప్రయాణించగలిగితే ఈ మాట నిజమవుతుంది, ఈ మాటే అనుభవపూర్వకం అవుతుంది ప్రతి జీవుడికి. కాబట్టి అప్పుడు మెహర్ బాబా వేరు హరిప్రసాద్ వేరని కాకుండా మేమిద్దరం ఒక్కరమే అనేటువంటి ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనిటీ, ఏకత్వపు అనుభవము, అది మనకి అవుతాడు చెప్తున్నాడు. కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తూ అవుతాడు చెప్పేటువంటి మాటల్ని మనము రాఘవేంద్ర మరియు ఉషా ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. First state A. Soon after this experience of the highest of the high, the Atma generally drops all of its bodies, shadow bodies, gross, subtle and mental, and eternally enjoys individualized experience as a whole. The infinity power, knowledge and bliss of God without using the attributes thereof. First state B. The Atma may not drop these 3 bodies until some times afterwards. All through it is absolutely unconscious of these bodies, except that it returns the bodies its states. It is actually the same as a second state. The Atma retains the 3 bodies and
simultaneously with self-consciousness is also conscious of its three shadows, gross, subtle and mental bodies, and at the same time experience the infinity power, knowledge and bliss of God. It has it also experienced the gross world, subtle world and mental world, has got shadows, but it does not use the power, knowledge and bliss of God for the other atmas who are mental conscious, subtle conscious and gross conscious, and so it is independent. Third state is actually like the second state, except that the atma used it uses its infinity power, knowledge and bliss in making gross conscious atma, subtle conscious and subtle conscious atmas, mental conscious and mental conscious atmas self-conscious, even at once stroke making gross conscious atma self-conscious. अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. ఆత్మ స్వస్వరూప చైతన్యాన్ని పొంది పరమాత్మను అనుభవించిన తర్వాత ఈ క్రింది మూడు స్థితిలో రెండో లేక నాలుగో స్థితిలో కాదు, ఖచ్చితంగా మూడో స్థితిలో ఏదైనా ఒక స్థితి ఆత్మకు సంక్రమిస్తుంది. ఒకటో స్థితి ఏ ఉన్నతోన్నత స్థితి యొక్క ఈ అనుభవాన్ని పొందిన వెంటనే సాధారణంగా ఆత్మ తన ఛాయా మాత్ర శరీరాన్నిటిని స్థూల సూక్ష్మ మానసిక విసర్జిస్తుంది మరియు వ్యక్తి ప్రత్యేకమైన అనుభవాన్ని అఖండంగా భగవంతుని అనంత శక్తి, జ్ఞానం, ఆనందాలుగా శాశ్వతంగా ఆస్వాదిస్తుంది. కానీ ఆ లక్షణాలు ఆత్మ వినియోగించదు. ఒకటో స్థితి బి, ఆత్మకు ఈ మూడు శరీరాలు ఎరుక మాత్రము లేకపోయినప్పటికీ ఈ శరీరాలు కొంతకాలం వరకు విసర్జించకపోవచ్చు. శరీరాలను అలా ఉంచుకోవడం మినహా ఆత్మ యొక్క ఈ స్థితి మరియు స్థితి ఏ నిజానికి ఒకటే. రెండో స్థితి ఆత్మను మూడు శరీరాలను నిలుపుకుంటుంది మరియు స్వస్వరూప చైతన్యంతో పాటు ఏకకాలంలో తన మూడు నీడల స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు ఎరుకను కూడా కలిగి ఉంటుంది. అదే సమయంలో భగవంతుని అనంత శక్తి, జ్ఞానం, ఆనందాలను అనుభవిస్తుంది. అంతేగాక ఆత్మ స్థూల ప్రపంచాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని మరియు మానసిక ప్రపంచాన్ని భగవంతుని నీడలుగా అనుభవిస్తుంది. కానీ మానసిక ఎరుకగల, సూక్ష్మ ఎరుకగల మరియు స్థూల ఎరుకగల ఇతర ఆత్మల కొరకు భగవంతుని శక్తి, జ్ఞానం, ఆనందాలను వినియోగించదు. కనుక ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. మూడో స్థితి ఒక తేడా మినహా ఈ మూడు స్థితి మరియు రెండో స్థితి ఒకటే. ఆ తేడా ఏమిటంటే ఈ స్థితిలో ఉండే ఆత్మ సూక్ష్మ ఎరుకగల, స్థూల ఎరుకగల ఆత్మను సూక్ష్మ ఎరుకగల ఆత్మలు గాను, సూక్ష్మ ఎరుకగల ఆత్మలను మానసిక ఎరుకగల ఆత్మలు గాను మరియు మానసిక ఎరుకగలను ఆత్మను స్వస్వరూప ఎరుకగల ఆత్మలను గాను చేయడానికి అనంత శక్తి, జ్ఞానం, ఆనందాలను వినియోగిస్తుంది. అంతేకాదు స్థూల ఎరుకగల ఆత్మకు ఆత్మలకు ఒక దెబ్బతో స్వస్వరూప ఎరుకను కలిగేలా చేయగలదు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. సో ఇక్కడ మనకి ఇటు పూర్తిగా వెరీ ఫ్యూ సోల్ గురించి చెప్తున్నాడు అవుతాడు. నలుగురిలో ఉన్నటువంటి మోస్ట్, సమ్, ఫ్యూ, వెరీ ఫ్యూలో ఉన్నటువంటి 4 అంటే ఎప్పుడైతే సంస్కార రహితమైనప్పుడు, అంటే ఈ యొక్క ఆత్మ తన యొక్క అంటే
స్వీయ చైతన్యము లేక ఆత్మ యొక్క చైతన్యము పరమాత్మానుభవం పొందడం అంటే ఏమవుతుంది, అక్కడ వచ్చిన పని పూర్తి అయిపోయింది, ఆ జీవుడి పని పూర్తి అయిపోయింది. అంటే తండ్రిలా తయారైనటువంటి తండ్రి, సో ఆ బిడ్డ ఇంకా బిడ్డ లేడు, ఇంకా తండ్రి అయిపోయాడు. కాబట్టి అయిపోయిన తర్వాత దాని తర్వాత ఉన్న ప్రయాణం అది గొప్ప విషయం అండి. అవతాడు యొక్క వాక్యాలు ఎలా ఉంటాయంటే, అవతాడు మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే, ఒక చోట ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క జ్ఞానం వైపు తీసుకెళ్లేటువంటి ఆధ్యాత్మికత అనేది ఒక వైపు ఉంటే, ఒక కాలానికి దేశానికి ఒక పరిమితమైనటువంటి ఒక విద్య అనేటువంటిది ఒక వైపు ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది అప్పుడప్పుడు అవుతాడు అనేక సందర్భాలలో అనేక మంది సాధకులకి చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, సాధారణంగా ప్రపంచమంతా జ్ఞానంగా పిలువబడేటువంటి విద్య అనేది ఒక వైపు ఉంటుంది. సో విద్య ద్వారా పొందాల్సినటువంటి ప్రతి మానవుడు ప్రాప్తింప చేసుకోవాల్సినట్టు జ్ఞానం అనేది ఒక వైపు ఉంటుంది. ఎందుకంటే విద్య అనే దానికి వచ్చేసరికి మాత్రము నిజానికి దాని ఎడ్యుకేషన్ అంటాము, సో జ్ఞానంకి వచ్చేసరికి దాని నాలెడ్జ్ అంటాం సాధారణంగా. కాబట్టి విద్య అనే దాన్ని తీసుకునేసరికి ఏమవుతుంది అంటే, అక్కడ చదివేటువంటి విద్య అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఒక ఎలిమెంటరీ సెక్షన్ కావచ్చు, లేకపోతే ఒక అంటే ఒక హై స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఇలా విద్య అనేటువంటిది ఈవెన్చువల్గా అలా పెరుగుతూ పోతుంది, ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంటే అక్కడ ఏంటవుతోంది, నువ్వు చదివినటువంటి చదువు అన్నం అదే అంటాడు, నాటికి నాడే నా చదువు అంటాడు ఒక చోట కూడా. అంటే ఆ విద్య అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే నాటికి నాడే నా చదువు అంటే ఏంటంటే, ఆనాటికి నేను చదివిన చదువు ఎంతవరకు నేను ఉద్యోగం సంపాదించుకోవడానికి ఉపయోగపడుతోంది, ఉద్యోగం చేస్తూ కూడా నేను సంపాదించుకుంటూ నేను ఎలా పోషించబడుతున్నాను, సో నా వాళ్ళని నన్ను నేను ఎలా పోషించుకుంటున్నాను అనే దాని వరకే ఆ చదువు అనేది పరిమితం అయిపోయింది, అంతకు మించి లేదు. ఎందుకంటే సరిగ్గా చెప్పాలి అంటే, ఒక మనిషి ఒక స్పృహ ఉన్నప్పుడు మాత్రమే ఒక కొన్ని నేర్చుకోగలుగుతాడు, అంతకు మించి ఏం నేర్చుకోలేడు. నేర్చుకున్నది కూడా అక్కడ ఉన్నటువంటి ఒక నష్టం ఏంటి అంటే, నేర్చుకున్నది కూడా మర్చిపోయే అవకాశాలు విద్యలో ఉంటుంది, కానీ జ్ఞానం అలా కాదు. ఆ జ్ఞానం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, అవతాడు ఒక చోట గొప్పగా ఒక మాట అంటాడు, ప్రతి మనిషి చచ్చేంత వరకు బతుకుతూనే ఉంటాడు, చచ్చేంత వరకు ప్రతి మనిషి బతకడానికి ఏదో చేసుకుంటూనే అంటాడు. అదే అంటాడు మనిషి కూడా, చచ్చేంత వరకు ఏదో చేసుకోవాలి కదండి, చచ్చేంత వరకు బతకాలి కదండి అనే మాట అంటాడు. కానీ చచ్చాక కూడా బతికేటువంటి నేర్పించే విద్య ఏదైనా ఉందండి, అది ఆధ్యాత్మికత అంటాడు అవుతాడు. చచ్చిన తర్వాత కూడా అంటే బతుకున్నప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలన్నప్పుడు కూడా ఆఫ్టర్ డెత్ దెర్ ఈజ్ అ లైఫ్ అన్నాడు అవుతాడు. లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటారు. నిజానికి అక్కడ కూడా జీవితం ఉంది. నువ్వు గడిపే ఈ జీవితం అవతాడు చూపించేటువంటి ఏ బాట చూపిస్తున్నాడో ఇందులో నువ్వు ప్రయాణించడం అనేది కేవలము ఈ శరీరానికో ఈ ప్రపంచానికో పరిమితమైంది కాదు, అన్నిటికీ అతీతమైనది. అందుకే నువ్వు వచ్చిన పని పూర్తయిన తర్వాత కూడా నీ యొక్క ప్రయాణం అని కొనసాగుతుంది అంటున్నాడు అవతాడు. నువ్వు భగవంతుడు అయిన తర్వాత కూడా నువ్వు చేయాల్సిన పని కూడా అవతాడు నిర్ణయించినప్పుడు, నువ్వు భగవంతుడిగా తయారైన తర్వాత నీ ద్వారా లోకం ఉపయోగపడాలా లేదా అనేది కూడా నిర్ణయించేది కూడా అవతారుడే. అందుకే ఈ మాట కంటిన్యూ చేస్తున్నాడు. నిజానికి ఇది అవసరమా అంటే అవసరమే అండి, అత్యవసరం కూడా. తెలియాలి, నువ్వు రేపు ఇటువంటి స్థితి పొందిన తర్వాత అంటే నీ పని పూర్తి చేసుకున్న తర్వాత, అవతార పురుషుడు చెప్పిన పని పూర్తయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇంకా నువ్వు పని చేయాల్సి ఉంటుంది భగవంతుడి కోసము. అలా ఎలా జరుగుతుంది, ఆ విధమైనటువంటి స్టేట్స్ గురించి చెప్తున్నాడు అవుతాడు. అంటే మోస్ట్ నుండి సమ్కి, సమ్ నుండి ఫ్యూకి, ఫ్యూ నుండి ఆ వెరీ ఫ్యూకి వచ్చిన తర్వాత అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ భగవత్ సాక్షాత్కారం పొందాడు అంటే ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతోంది అంటే, ఇక్కడ ఏమంటున్నాడు అవుతాడు కూడా, ఇందులో ఒక ఆత్మకి ఏ విధమైనటువంటి స్థితి కలిగి ఉంటుంది అనేది మనకి 3 స్థితుల గురించి చెప్తున్నాడు అవుతాడు. 3 స్థితుల గురించి చెప్తున్నాడు అంటే స్టేట్స్ అన్నమాట, 3 స్టేట్స్ అని చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఈ స్టేట్స్ చెప్తున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి 4గా కనపడినప్పటికీ కానీ ఇందులో ఉండేది ఖచ్చితంగా 3 స్థితులు అని చెప్తున్నాడు. ఇందులో ఫస్ట్ ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే, ఈ యొక్క మొదటి స్థితిలోనే 2గా డివైడ్ చేశాడు అవుతాడు. అంటే ఫస్ట్ స్టేట్ ఏ, ఫస్ట్ స్టేట్ బిగా డివైడ్ చేశాడు. అందులో మొట్టది ఏం చెప్తున్నాడు అంటే, సూన్ ఆఫ్టర్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హైయెస్ట్ ఆఫ్ ది హై, the Atma generally drops all of its shadow bodies, gross, subtle and mental, and eternally enjoys the individualized experience as a whole. The infinite power
నాలెడ్జ్ అండ్ బ్లిస్ ఆఫ్ గాడ్ వితౌట్ యూజింగ్ ద అట్రిబ్యూట్స్ దేర్ ఫోర్ అంటున్నాడు. సో దేర్ ఆఫ్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఏం జరుగుతోంది, ఎప్పుడైతే ఆ స్థితి అంటే నేను భగవంతుడు అనేటువంటి ఆ స్థితి దేవునుడు అవుతాడు, ఉన్నతోన్నత స్థితి అంటున్నాడు అండి, అవుతాడు, తనతోని కంపేర్ చేసుకుంటున్నాడు. సరిగ్గా చెప్పాలి అంటే అది హైయెస్ట్ ఆఫ్ ది హై స్టేటా అంటే నిజం చెప్పాలంటే అది హైయెస్ట్ స్టేట్ అది. కానీ మాట్లాడేది అవుతాడు కదండి, తీసుకెళ్లేది అవతాడు. అవతాడు తీసుకెళ్తున్నప్పుడు హైయెస్ట్ ఎందుకు తీసుకెళ్తాడండి, తన స్థితికి తీసుకెళ్ళాడు. చాలా గొప్ప మాట అండి ఇది మాట. ఒక్కసారి 6వ భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడు 7వ భూమికలోకి అడుగు పెట్టిన తర్వాత అది నిజానికి హైయెస్ట్ స్టేట్ అది. అది ఒక ఉన్నత స్థితి, అంటే నేను భగవంతుడు అనేటువంటిది ఉన్నత స్థితి. కానీ తీసుకెళ్లేవాడు ఎలాంటి వాడు, ఎక్కడికి తీసుకెళ్ళాడు, తను ఎక్కడికైతే తీసుకెళ్లాలనుకుంటున్నాడో అది ఎలాంటి వాడు అంటే తాను ఉన్నతోన్నతుడు కాబట్టి ఆయన చేయి పట్టుకొని నడవగలిగితే, ఆయన కొంగుని 2 చేతులతో గట్టిగా పట్టుకోగలిగితే ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు అంటే తన యొక్క ఉన్నతోన్నత స్థితికి తీసుకెళ్తాడని అర్థం అండి. చాలా గొప్ప మాట అండి ఈ మాట. ఏమంటున్నాడు, అవుతాడు ఆఫ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. ఎటువంటి అనుభవం అది, ఆ ఉన్నతోన్నతమైనటువంటి అనుభవం పొందిన తర్వాత ఏం జరుగుతుంది అంటే జనరల్గా ఏం జరుగుతుంది సాధారణంగా అంటే తనకున్నటువంటి ఛాయ అయినటువంటి నీడైనటువంటి 3 శరీరాలని విడిచిపెట్టేస్తాడు. అంటే ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత తనకున్నటువంటి గ్రాస్ బాడీ, తనకున్నటువంటి సటిల్ బాడీ, తనకున్న మెంటల్ బాడీ కూడా అన్నిటినీ డ్రాప్ చేస్తూ ఏం చేస్తాడు అంటే తను ఏదైతే అయి ఉన్నాడో, ఆత్మగా తను ఏదైతే అయి ఉన్నాడో, ఏదైతే మనకి మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి పేరాలు అవుతాడు చెప్పిన మాట ఏదైతే ఉందో, నువ్వు ఆత్మగా అనంతమైన వాడివి, ఆత్మగా నువ్వు ఎలాంటి వాడివి, శాశ్వతమైన వాడివి, ఆత్మగా నువ్వు రూపరహితుడివి. ఆ మాట ఇక్కడ అనుభవపూర్వకమైంది ఆ ఆత్మకి. అందుకే స్టార్టింగ్ ఏమంటున్నాడు అవుతాడు, నువ్వు ఎటువంటి అనుభవం ఉంటుంది అంటే నువ్వు అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానము, అనంతమైనటువంటి ఆనందాన్ని నువ్వు ఎలా అనుభవిస్తావు. కానీ అనుభవిస్తున్నప్పటికీ కూడా దానిని వినియోగించే అవకాశం నీకు లేదు. కాబట్టి నీ దగ్గర పవర్ ఉంటుంది, కానీ ఆ పవర్ని స్ప్రెడ్ చేయడానికి, ఇంకొకరికి పంపడానికి, ఇవ్వడానికి నీకు అవకాశం లేదు. నీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ నాలెడ్జ్ని వినియోగించి ఒక అజ్ఞానిని జ్ఞానిగా మార్చే అవకాశం నీకు లేదు. నీ దగ్గర వచ్చి అఖండ బ్రహ్మానందమే ఉంది, కానీ ఈ యొక్క భ్రాంతిలో ఒక దుఃఖపడేవాడిని ఆనందపరిచే అవకాశం నీకు లేదు. ఇది చెప్తున్నాడు అవుతాడు. ఇది మొదటి స్థితిలో ఇది జరుగుతోంది. కాబట్టి ఎప్పుడైతే వెరిఫ్యూసల్ అయిన తర్వాత ఫర్దర్గా జర్నీ ఉంది అనేది మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అవుతాడు. ఓకే, వెరిఫ్యూసల్ అయిపోయిన తర్వాత నా జర్నీ పూర్తి అయిపోయిందా అంటే అవటం లేదు. కానీ దానికి ఇంతకు ముందుకు డిఫరెన్స్ ఏంటి అంటే ఇంతవరకు తన కథలకి పరమాత్ముడు కథానాయకుడు, ఎప్పుడైతే వెరిఫ్యూసల్ అవుతారో ఏం జరిగిందంటే తన కథలకి తానే కథానాయకుడు అయ్యాడు. అదే డిఫరెన్స్ అండి. అంటే ఒక మోస్ట్ సోల్ నుండి ఫ్యూ సోల్ దగ్గర వెళ్ళేంత వరకు తన కథలకి ఎవరు కథానాయకుడు, తను నమ్ముకున్న భగవంతుడు, తను నమ్ముకున్న పరమాత్ముడు, తను నమ్ముకున్నటువంటి భగవంతుడి కథానాయకుడు అవుతాడు. ఎప్పుడైతే వెరీ ఫ్యూ సోల్గా తయారైన తర్వాత తన కథలకి తానే కథానాయకుడిగా ఉంటాడు. కాబట్టి తానే కథానాయకుడైనటువంటి వాడు, తానే పరమాత్మగా జీవించేవాడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మొట్టమొదటిగా ఏం జరుగుతోంది, ఈ శరీరాలన్నీ విడిచిపెట్టేస్తాడు. జనరలీ డ్రాప్ ఆల్ దీస్ బాడీస్. ఈ జిఎస్ఎం అనేటువంటి అన్ని బాడీస్ డ్రాప్ చేసేసిన తర్వాత దానిని ఎంజాయ్ చేస్తాడు. అంటే ఇక్కడ అవతాడు చెప్పిన ఒక మాటని కనెక్ట్ చేసుకుందామండి, ఇంకొక స్మరించుకుందామండి. ఇప్పుడు అవతాడు ఈ ఫస్ట్ స్టేట్ ఏ అని చెప్పడంతో మనకి క్రియేషన్ యొక్క సోల్ పర్పస్ చెప్పాడండి అవుతాడు. ఎవరికైనా గుర్తుందండి? వాట్ ఈజ్ అంటే సృష్టి యొక్క ఏకైక ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఏం చెప్పాడండి ఆ మాటకి అవుతాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్? ఆత్మ యొక్క జీవితం కోసం ఇంద్రియపరమైన జీవితాన్ని విసర్జించారు. కాదండి అని చెప్పుకోరు. ఇంకొకటి ఉంది, ఇంకోటి చెప్పాడు అవుతాడు. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఫస్ట్ స్టేట్ ఏకి కనెక్ట్ అయ్యే పాయింట్. ఆ లైన్ మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇంకొకసారి మనం ఆలకిద్దాము. ఏం చెప్పాడు అవుతాడు? సూన్ ఆఫ్టర్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, ది ఆత్మ జనరలీ డ్రాప్స్ ఆల్ ఇట్స్ షాడో బాడీస్ అండ్ ఎటర్నల్లీ ఎంజాయ్స్
eternally enjoys individualized experience as a whole, the infinite power, knowledge and bliss of God without the using of the attributes thereof. ఇక్కడ ఇంపార్టెంట్, eternally enjoys the individualized experience. మనకి హింట్ ఇస్తున్నాడు అవుతాడు, ఈ ప్రశ్నకి హింట్ ఇస్తున్నాడు, ఇక్కడే ఉంది మనకి హింట్ ఇస్తున్నాడు, ఒక క్లూ ఇస్తున్నాడు అవుతాడు. ఎస్ అరుణ, అనే పరమాత్ముని యొక్క అనంతమైన శక్తి, అనంతాన్ని ఆత్మ తన ఎరుక అనుభవించడమే సృష్టి యొక్క ఏకైక ఫెంటాస్టిక్ అరుణ, కరెక్ట్. సో అది ఏకైక ప్రయోజనం ఏంటి అంటే ఇక్కడ కనెక్ట్ అయిందా కదండి, కరెక్ట్గా కనెక్ట్ అయిందా లేదు, ఇక్కడ ఏమన్నాడు అవుతాడు, సృష్టి యొక్క ఏకైక ప్రయోజనం ఏంటి, పరమాత్ముడి యొక్క అనంతమైనటువంటి అస్తిత్వము, పరమాత్ముడి యొక్క అనంతమైన జ్ఞానము, పరమాత్ముడి యొక్క అనంతమైనటువంటి ఆనందాన్ని ఆత్మ ఎరుకతో ఎంజాయ్ చేయడమే సృష్టి యొక్క ఏకైక ప్రయోజనము. సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ సృష్టిలో నా జన్మ యొక్క ఏకైక ప్రయోజనం కూడా అదే, ఎంజాయ్ చేయాలి. అదే పదం వాడాడు అవుతాడు ఇక్కడ కూడా, ఎటర్నల్లీ శాశ్వతంగా ఎంజాయ్ చేయగలగాలి. ఇక్కడ ఏం జరిగింది, వచ్చిన పని పూర్తయింది అని అర్థం. సృష్టిలోకి ఏ ఉద్దేశంతో అయితే అవతారుడు ఈ సృష్టిలోకి పంపించాడో ఆ పని పూర్తయింది, తన జన్మ యొక్క ప్రయోజనం కూడా నెరవేరింది. ఈ మాట కనెక్ట్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది, ఎటర్నల్లీ ఎంజాయ్స్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు అవుతాడు. కాబట్టి సో తర్వాత చెప్పేటువంటి స్థితి ఏదైతే ఉందో మనకి దానిని మనం తర్వాత మెహరోపాసనంలో శ్రద్ధగా ఆలకిస్తూ దానికి సంబంధించినటువంటి అంతరార్థాన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఓకేనండి. సో ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి, ఏమైనా అడగాలనుకుంటున్నారా, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మీనాక్షి జై మేరా. నాన్న ఒకటవ స్థితి బి అని చెప్పాడు కదా, రెండవ స్థితి అని చెప్తున్నాడు కదా. తీసుకుంటే మనకి మజూబ్ కావచ్చు, లేకపోతే బ్రహ్మిపు, పరమహంస, జీవన్ముక్త, సద్గురు, వీళ్ళకి మనం కనెక్ట్ చేసుకోవచ్చు కదా. 100% మజూబ్ అంతే, మజూబ్ ప్రస్తుతానికి మజూబే. మజూబ్ అంటే మనకి రెఫరెన్స్ వచ్చేసి చార్ట్ నెంబర్ 5. చార్ట్ నెంబర్ 5 కనెక్ట్ చేసుకున్నా కూడా అర్థమవుతుంది. కరెక్ట్, మజూబ్ అంతే. మజూబ్ లేక బ్రహ్మీభూత్ ఇద్దరు ఒకరే, కానీ పదాలు వేరు అంతే. ఇంకొక ఉదాహరణ ఇప్పుడు మనకి ఒక మోస్ట్ సోల్స్ కావచ్చు, సమ్ సోల్ కావచ్చు, ఫ్యూ సోల్స్ కావచ్చు, వెరీ ఫ్యూ సోల్స్ కావచ్చు, ఎవరి ఆత్మ కూడా ఈ ఒక వేకి రావాలంటాడు కదా నాన్న. కానీ ఇప్పుడు ఈ ఒక దీంట్లో ఈ జర్నీలో అవుతాడు ఏం చెప్పాడంటే, జస్ట్ స్థూల సంస్కార అదొక్కటి రహితం చేస్తే చాలు, అంటే ఒక హఠాత్తుగా జరిగిపోతుంది, ఇంకా ఒక ఆత్మ సాక్షాత్కారం అంటున్నాడు కదా. అంటే ఈ రీజన్ ఒక సోర్స్ తీసుకొని మనకి సిద్ధార్థ ఉదాహరణ చెప్పుకోవచ్చు అన్నారు. వాళ్ళొక్కరిని తీసుకోవచ్చు, ఇంకా వేరే వాళ్ళు జీవితాలు తీసుకోవచ్చు. జడభరతుడు, హస్తమలకుడు, ఇలా అందరిని తీసుకోవచ్చు. అవును, అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ స్థూల శరీరం తీసుకోవాలి అంటే ఈ జన్మలో వాళ్ళకి స్థూల సంస్కారాలు అవసరం కదా. హస్తమలకుడికి ఎందుకంటే ఎంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా, ఎందుకంటే మళ్ళీ ఈ జన్మ తీసుకోవాలి, మళ్ళీ ప్రపంచంలోకి శరీరంతో రావాలి, ముఖ్యంగా స్థూల శరీరంతో రావాలి అంటే ఖచ్చితంగా గత జన్మలో వాళ్ళకి ఆ స్థూల సంస్కారాలు మిగిలి ఉంటే తప్ప వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి మానవ తీసుకోవచ్చు అలా అంటే అందరినీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హస్తమలకుడు కూడా స్థూల శరీరం ఉంది, కానీ స్థూల శరీరం ఉండడం వేరు, స్థూల శరీరం యొక్క ఎరుక మొదటి నుంచి లేకుండా ఉండడం వేరు. ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే స్థూల శరీరం అనేటువంటిది ఏ ప్రయోజనం కోసం వచ్చింది అని తెలుసుకున్నవాడు దాని పట్ల ఎరుకతో ఉండడు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్తమలకుడు తీసుకున్నప్పుడు అతను పుట్టినప్పటి నుండి గత జన్మ చేసుకున్నటువంటి సాధన, గత జన్మలో అతను చేసినటువంటి ఆ మెహరోపాసనము లేకపోతే ఆచార్యోపాసనం ఏదైతే చేశాడో దాని ఫలితంగా స్థూల శరీరం వచ్చినప్పటికీ కూడా ఆచార్యోపాసనముల్లో అతని మెహరోపాసనముల్లో అతనికి అలవడినటువంటి జ్ఞానం చేత ఏం జరుగుతుంది అంటే స్థూల శరీరం యొక్క ఎరుక లేకుండా చేస్తుంది, స్థూల రేఖ ఎరుగు చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఎందుకు అర్థమవుతోంది, ఎందుకంటే స్థూల సంస్కారాలు లేకుండా చేసుకోవాలి అంటే అవతాడు చెప్పినటువంటి ముఖ్యంగా ఈ పార్ట్ ఈ రెండో మజిలీలో మొదట్లో చెప్పిన మాట ఏంటంటే దానిని అక్కడి నుంచి రహితం చేసుకోవాలి, నువ్వు సూక్ష్మ సంస్కారాలకు వెళ్ళాలి, మానసిక సంస్కారాలకు వెళ్ళాలి అనేది కూడా అవతాడు నిర్ణయిస్తాడు. లేకపోతే స్థూల సంస్కారాల నుండి డైరెక్ట్గా సంస్కార రహితం అనేది కూడా అవతాడు నిర్ణయిస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి అన్నప్పుడు నీ జీవితంలో ఈ స్థూల సంస్కారాల పట్ల నువ్వు ఇచ్చిన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వకూడదు. కరెక్ట్గా చెప్పాలి అంటే నీకు అది అవసరమే లేదన్నాడు అవుతాడు. స్థూల సంస్కారముల యొక్క అవసరం అనేది లేకుండా దాని అవసరం నాకు లేదు అనే అవగాహన వస్తే తప్ప నీకేం జరుగుతుంది, ఆ తర్వాత మాత్రమే స్థూల సంస్కార రహితం అవ్వాలా, లేకపోతే అన్ని సంస్కారాలు ఒక్కసారిగా అదృశ్యమై నువ్వు సంస్కార రహితం అవ్వాలనేది ఆ తర్వాత నిర్ణయించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు మీనాక్షి. మిగతా వాళ్ళని కూడా రమణ మహర్షి బాబాయిని, తర్వాత హస్తమాలకుడిని వీళ్ళంతా తీసుకోవచ్చు. కానీ ఎగ్జాంపుల్ ఏంటి అన్నప్పుడు వైరాగ్యం ఎలా వస్తుంది అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సిద్ధార్థుడు. కాబట్టి ఆ ఉదాహరణ తీసుకోవడం జరిగింది. దట్స్ ఇట్ మీనాక్షి. శాశ్వత ప్రియతమ అవతార్ జై మేరూబా. సో ఇంకా అండి నెక్స్ట్ ఇంకెవరైనా? ఎస్ జై మేరూబా మా చెప్పండి మా సులోచన గారు. మరి మధ్యలో ఎన్ని సంస్కారాలు వచ్చినా ఆది సంస్కారం స్థూల సంస్కారం వస్తూనే అది అట్లాగే ఉంది కదా చివరి వరకు. అవునమ్మా. మధ్యలో ఈ పిలకలన్నీ మొదలవుతున్నాయి. ఈ స్థూల సంస్కారం, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు. కానీ ఆది సంస్కారం అది స్థూలంలో వచ్చిందేగా కోపం నేనెవరు అని. అవును, అది అలాగే వస్తుందిగా చివరి వరకు కూడా. అవును, అది రహితం అయితేనే ఇవన్నీ పోతాయి అన్నమాట. అవును, అవునమ్మా, కరెక్ట్. అదే కదా నేనెవరు అనేది తెలుసుకునేది. అవును, బ్రహ్మస్మి అంటే అంతేనండి. అంటే ఇప్పుడు నేనెవరు అనే ప్రశ్న మీకు రావాలి అని దాన్ని గుర్తించాలన్నప్పటికీ కూడా అక్కడ మెహర్ బాబా అవుతాడు చెప్పేటువంటి నువ్వు చేయాల్సిన పని ఏంటి అన్నప్పుడు ఇక మీదట నాకు ఈ స్థూల సంస్కారముల అవసరం లేదు అనేటువంటి ఒక అవగాహన కలిగితేనే జరుగుతుందండి మనకి. ఎందుకంటే ఎంతవరకు అయితే నువ్వు ఇంకా స్థూల సంస్కారాలు అవసరం అనేది నీకు తెలియకపోవచ్చు, ఇంకా నువ్వు ఈ స్థూల శరీరపు ఎరుకలని ఉన్నాను, ఈ శరీరం లేకపోతే నాకు ఇష్టమైన శరీరాలు లేకపోతే నా వల్ల కాదు, ఆ ఎడబాటు భరించలేను అనేటువంటి భ్రాంతిపూర్వకమైన ఊహల్లో పడ్డా, అదేవిధంగా ఈ ప్రపంచం పట్ల మమకారం పెంచుకుని అటాచ్మెంట్ పెంచుకున్నప్పటికీ కూడా అంటే నువ్వు ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా చెప్తున్నావు నాకు అవసరం అంటూ ఏదైనా ఉంది అంటే అది స్థూల సంస్కారాలే. కాబట్టి ఈ స్థూల సంస్కారాలని నువ్వు సూక్ష్మ సంస్కారాలుగా వెళ్ళాలన్నా ఈ సంస్కార రహితం చేసుకోవాలన్నా ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఆ కోహం అనేటువంటిది ఆ నేనెవరు అనే ప్రశ్న అనేది గుర్తింప చేసేదే సంస్కార రహితమైనటువంటి ప్రయాణం. కాబట్టి ఎంతకాలం అయితే స్థూల సంస్కారాలని పట్టుకొని ఉన్నంత వరకు మన గతంలో చెప్పాడు అవుతాడు నీ చైతన్యం అనేటువంటిది స్థూల సంస్కారములలో ఎంతకాలం అయితే కేంద్రీకృతమై ఉంటుందో అంతకాలము నీకు పునర్జన్మ తప్పదు. కేంద్రీకృతం అయిపోతుంది. అది నువ్వు బ్రతికున్నప్పుడు కావచ్చు, శరీరం విడిచిపెట్టినప్పుడు కావచ్చు. పూర్తిగా నీ చైతన్యం నీకు ఎందుకు ఇవ్వబడింది? చైతన్యం అంటే నీ యొక్క ఆత్మ యొక్క ఎరుక కలగడానికి నీకు చైతన్యం ఇవ్వబడిందే తప్ప సో ఎప్పుడు ప్రతి జన్మలో ఈ శరీరాలకి పట్టుకొని వెళ్ళడం కాదు, నీ పని అది కాదు. కాబట్టి నీకు చైతన్యం ఎందుకు ఇవ్వబడింది అంటే నీ యొక్క ఆత్మ యొక్క ఎరుక కలగడానికి నీకు పూర్తి చైతన్యం ఇవ్వబడింది తప్ప అది నువ్వు తెలుసుకోగలగాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎరుకతో ఉండాలి అంటాడు అవుతాడమ్మా. అది చెప్పినటువంటి మాట. అదండి సులోచనం గారు. జై మేరోబా అండి.
సో నెక్స్ట్ అండి ఇంకెవరైనా ఉన్నారో అడగాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకేనండి. సో మన క్లారిఫికేషన్స్ లేకపోతే సో మన షెడ్యూల్ని మనం కంటిన్యూ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम परम ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. ओम परब्रह्म 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 परमात्मा अवतार मेहरु बाबा की जय.
ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु हारतिया गुनावो मेहर प्रभु हारतिया पुनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु हारतिया पुनावो मेहर प्रभु हारतिया पुनावो। प्रेम दीप में ये जलाओ, प्रेम दीप में ये जलाओ, निमिड़ अंधेरा मिटता पाओ, निमिड़ अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी, जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत्य का लय हो गेरा, आदि अंत्य का लय हो गेरा। फूले नयन हर दीपो सवेरा, फूले नयन हर दीपो सवेरा, तुम मुझ में
मेहर प्रभु आरतिया पुनावो आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहर प्रभु आरतिया पुनावो मेहर प्रभु आरतिया पुनावो मेहर प्रभु आरतिया पुनावो मेहर प्रभु आरतिया पुनावो शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో ముందు అవతాడు చెప్పబోయేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత అవతార్ మెహర్ బాబా కీ జై.